నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతముప్పలార్య తనూభవం గోపాలాచార్య సఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తి స్వాధీనపతికాం శృతిం. అనుకల్పభూతమురజిత్పదం సతాం అజహత్రివర్గమపవర్గ వైభవం చలచిత్త వృత్తి వినివర్తన ఔషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే. యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. శ్రీయామునార్యపద పంకజ సక్తచిత్తే శ్రీమత్పరాంకుశ గురు ఉత్తమలబ్ధ విద్యే. శ్రీలక్ష్మణే మునివరే అర్పిత సర్వభావం శ్రీవత్సచిహ్న గురుమన్వహమాశ్రయామి. జయతు జయతు దేవః కేశవః క్లేశహారీ. జయతు జయతు నాథో భాష్యకారో యతీనాం. జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా. జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్సాదరం శ్రీవత్సాంక గురుత్తమో గుణనిధిర్దేవాధిరాజస్తవం. దివ్యం యం విరచయ్య దృష్టిమతులాం లేభే సయేషస్తవో. జిహ్వాగ్రే మమ దోషగంధ విధురో నిత్యం సముజృంభతాం. హతావజ్యా హృద్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే. యదీయా శ్రీసూక్తి సకలు భగవాన్ భద్రచరితో గురుశ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ జన్మదిన శుభ అవసరాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనన రూపమైనటువంటి తాంబూల సమర్పణం చేసినటువంటి పద్మజను మనసారా అభినందిద్దాం. విశేషించి జన్మదిన శుభాకాంక్షలను తెలియచేస్తూ మంగళాశాసనాన్ని చేసుకుందాం. నాకంటే ఒక ఏడాది ముందు షష్ఠి పూర్తి చేసుకున్నారు. అలా హాయిగా ఆనందమయంగా జీవితాన్ని సాగిస్తున్నారు. ఒక ఏడాది ముందు అనేసరికల్లా చాలా విశేషంగా చేసుకున్నారు. ఇప్పుడు ఆ ప్రసంగాలన్నీ అసలే ఆవిడ మన సమయం అంతా తీసేసుకున్నారు కాబట్టి ఏదో ఒకటి బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలి కదా మనందరం. అందుకని ఆ టైం ఆవిడకి గిఫ్ట్ గా ఇచ్చేద్దాం. ఇవాళకి మనం ఆమెకి ఇచ్చిన బహుమానం మన సమయాన్ని ఆమెకి బహుమానంగా ఇచ్చాం. లేకపోతే మధ్యలో ఆపుదును పుట్టినరోజు కదా అని ఊరుకున్నాను అనమాట. ఏదో ఒకటి అలాగా కానుక ఇవ్వాలి. సమయాన్ని మించిన విలువైన కానుక ఇంకేం ఉంటుంది అనుకుని ఆ 4 నిమిషాలు పద్మజ గారికి వాళ్ళ గోష్ఠి అందరం బహుమానంగా అందిస్తున్నాం. విషయాన్ని చాలా అందంగా వివరించారు. ఆమెతో నాకుండే పరిచయం చెప్తున్నాను. నేను చిన్నగా ఉన్నప్పుడు, అంటే ఇద్దరం సమాన వయస్కులమే అయినా, నేను మళ్ళీ మా నాన్నగారి దగ్గరికి వచ్చిన తర్వాత మా నాన్నగారి శిష్యురాలిగా ఆమెను చూడడం అలవాటు నాకు. అంతకే నేను పబ్లిక్ లోకి వచ్చేదాన్ని కాదు. కానీ నాన్నగారి శిష్యులందరూ నాన్నగారి దగ్గరికి రావడం అనేది తెలిసేది కాబట్టి ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా నాన్నగారి శిష్యులుగా నాన్నగారిని అనువర్తించి ఉండినటువంటి రోజులు నాకు తెలుసు. హఠాత్తుగా ఆమె జీవితంలో కలిగినటువంటి ఆపద నాకు తెలుసు. ఆ ముందు రోజే, వారి భర్త పరమత్పదించడానికి ముందు రోజే వారిద్దరూ కలిసి కనిపిస్తూ సంతోషంగా మాట్లాడారు. తెల్లవారేసరికి ఈ వార్త వినవలసి వచ్చింది. జీవితంలో ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. అయినా ధైర్యంగా నిలబడి పిల్లల్ని చక్కగా తీర్చిదిద్ది తన జీవితాన్ని తాను సార్థకం చేసుకున్నారు. నాన్నగారు పరమపదించిన తర్వాత నేను వారి బాధ్యతని కొనసాగిస్తూ ఉంటే విడిచిపెట్టకుండా ఆమె ఆ గోష్ఠిలో ప్రారంభం నుంచి అన్వయిస్తూ ఇప్పటికీ విడవకుండా ఉన్నటువంటి ఒక ఆత్మీయమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి బంధం పద్మజతో నాకు ఉంది. అయితే
ఇప్పుడు చూడండి, ఇప్పటికీ ఆ గొంతు వణుకుతోంది చూసారా? అది జానకమ్మ గారిని చూసిన భయమా, గోష్ఠిని చూసిన భయమా, లేకపోతే ఏమిటో తెలియదు కానీ ఆ మైకుని వణికించే వణుకు తగ్గింది. ఇప్పుడు మైకుని అయితే స్థిరంగానే ఉంచుతున్నారు కానీ గొంతులో అయితే ఇంకా ఆ చిన్న వణుకు మాత్రం ఇంకా వస్తోంది. అది సహజమైనటువంటి లక్షణం అంతే తప్ప విషయాన్ని అర్థం చేసుకోవడం, ముఖ్యంగా ఈ ఈ ఆధ్యాత్మికతని ప్రేమించారు ఆమె. అందుకే ఎంతో మంది పెద్దల యొక్క మన్ననలని పొంది ఉన్నారు. నిత్యము రామాయణ పారాయణం చేసుకోవడం, దివ్యదేశ దర్శనం చేసుకోవడం, పెద్దల యొక్క శ్రీ సూక్తులను వినడం, గ్రంథాధ్యయనం చేసుకోవటం, ఇలాగే తమ జీవితాన్ని చక్కగా ఇప్పటి వరకు సఫలం చేసుకున్నారు. ఇక ముందు కూడా అలాగే సఫలం చేసుకుంటారు. షష్ఠి పూర్తి అయిన తర్వాత ఇంకో పెద్దదాని అవుతున్నావు అని చెప్పడం కోసం శరీరం ఒక చిన్న కాషన్ ఇచ్చింది. శరీరంలో చిన్న అనారోగ్యం చేసింది, అయినా వెంటనే దాన్ని సర్దుకున్నారు. చక్కటి మళ్ళీ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని సంపాదించుకున్నారు. పూర్ణ ఆయుష్మంతురాలై చక్కగా భాగవత ఆచార్య కైంకర్యంలో ఆమె జీవితాన్ని సఫలం చేసుకుంటూ తనకుండే సర్వస్వాన్ని కూడా ఈ రంగంలో ఆమె వినియోగించుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడపాలి అని గోష్ఠివారం అందరం ఆచార్యులని పెరుమాళ్ళని ప్రార్థన చేసుకుందాం. గట్టిగా ఎవరిని అదిలించటం కానీ, లేదా అంటే మామూలుగా ఏదైనా ఇలా అనకండి అలా అనకండి అనడం కాదు, కానీ మనస్సులో ఆ రకమైనటువంటి గట్టితనం లేదు. ఆ విషయంలో గురువు గారి పోరిక రాలేదు. ఆ జానకమ్మ గారిని కానీ లేదా మా నాన్నగారిని పోలినా గట్టిగా నిలదీయగలిగేటటువంటి స్థితి వచ్చి ఉండేది. కానీ ఆ విషయంలో ఇన్నాళ్ళ సాహచర్యంలో కూడా అదైతే వంటబట్టలేదు. ఎవరైనా గట్టిగా అంటే పోనీలే అని ఊరుకోవడమే తప్ప మళ్ళీ వాళ్ళని నిలదీయగలిగేటటువంటి శక్తి అయితే లేదు. కానీ అందరి ప్రేమని పొందారు. అంతకంటే నాకు సంతోషం ఏంటి అంటే, తర్వాత ఆమె ఇప్పుడు కూడా తానొక్కరే కాకుండా అటు తన అత్తింటి వారిని ఇటు పుట్టింటి వారిని కూడా మనతో చేర్చారు. ఆమె చెల్లెళ్ళు ఇందులో మనకి అన్వయిస్తున్నారు. మాలతి మనకి దొరికినటువంటి ఒక కొత్త శిష్యురాలు ఈ వ్యాసంగం ప్రారంభించిన తర్వాత. అలాగే వాళ్ళ ఆడపడుచులు వాళ్ళ అమ్మగారి వల్ల ఈ రంగంలో ఉన్న ఈ వ్యాసంగాన్ని అయితే వారు అలవాటు చేసుకోలేదు. కానీ ఇప్పుడు వారి కోడలు గీత కూడా మనకు ఒక ముందు భావి తరంలో సంప్రదాయ గ్రంథ అధ్యయనానికి చక్కటి శ్రద్ధ కలిగిన ఆమెగా మారడం అనేది ఆమె మనకి అందించినటువంటి బహుమానం అనుకుందాం. మన సమయం ఆమెకిచ్చాం. ఆమె తన పరివారాన్ని ఈ గోష్ఠిలో అన్వయింపచేసినటువంటి ఒక అవకాశాన్ని పొందారు మన పద్మజ. ఈ వ్యాసంగానికి ఈ గోష్ఠికి ఒక బాధ్యతని కూడా వహిస్తూ ఉండేటటువంటి పద్మజ గారి జన్మదినం కావటం చాలా సంతోషం. ఆమెని భగవంతుడు ఆచార్యులు అన్ని విధాలుగా అనుగ్రహించాలి అని ప్రార్థన చేద్దాం. తప్పులు చెప్తాను, ఎందుకంటే నాకు బాగా పాత శిష్యురాలు కదా, మొహమాటం ఎందుకు. అందుకని ఇవాళ చెప్పిన వాటిలో చిన్న చిన్న దోషాలు, ముఖ్యంగా ఇవి పాసురాలు కాదు శ్లోకాలు. ఈ పాసురంలో అన్నారు, పాసురం శ్లోకం అనే తడబాటు వద్దు, శ్లోకాలే ఇవి. సంస్కృతంలో మనం చదువుకునేవి శ్లోకాలు. తర్వాత మొదటి శ్లోకంలో యాదృక్ బీజాచ్యుషిత అనాలి, యదృక్ అన్నారు, అక్కడ యాదృక్ అనేది రావాలి. ప్రారంభంలోనే దోషం ఉండకూడదు. ఇక మూడవది ఏమిటి అంటే, మనం మొదటి శ్లోకంలో ఫలతి అనేది ప్రధానమైనటువంటి క్రియ అనుకున్నాం. అది ఈక్షామహే అన్నారు. ఫలతి అనే క్రియ 2 సార్లు ఉంది, ఈక్షామహే అనేటటువంటి క్రియ కూడా ఉంది. ప్రధానమైనటువంటి క్రియ ఫలతి అనేది. ఈక్షామహే అనేది కూడా ఒక పూర్ణమైనటువంటి క్రియ, అవాంతర క్రియ కాదు. 2 వాక్యాలు కాబట్టి 2 క్రియాపదాలు అక్కడ ఉన్నాయి అని అనుకుందాం. అలా అచ్యుషిత అనేది అవాంతర క్రియ. 2వ శ్లోకంలో ఏ రకమైనటువంటి దోషము లేదు. చాలా వివరాలు ఉన్నందువల్ల కొంచెం సమయం తీసుకున్నారు. ఈ సూచనలను పాటించి దోషాలని సవరించుకోవలసినదిగా సూచన చేస్తూ మన వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ఇవాళ మనకి సమయం ఎలాగా పద్మజకి ఇచ్చేసాం కాబట్టి మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవడంలో ఇవాళ శ్లోకానుసంధానాన్ని మనం సంగ్రహం చేసేసుకుందాం. ప్రతి దశకంలోనూ ఒక్కొక్క శ్లోకం చదువుకుంటూ మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురుశిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్ర సరేద్భుత స్వస్తి హస్తి గిరిమస్తశేఖరః సంతనోతు మయి సంతతం హరిః నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవమౌపనిషదీ సరస్వతి గుణాయత్తం లోకే గుణిషు హిమతం మంగళపదం విపర్యస్తం హస్తి క్షితిధరపతే తత్వయి పునః గుణాః సత్యజ్ఞాన ప్రభృతయౌ తత్వద్గతతయా శుభీభూయం యాతా ఇతి నిరణైష్మా
శృతివసాత్ పాణిపాదవదనే క్షణశబ్దైః అంబుజాన్యపది సంవరదత్వం బాహుభిస్త్వతి విశాలతమాలాన్ ఆంజనం కరిగిరేరసి శృంగం. పరభాగమియాద్రవేస్తమిశ్రావరదాజ్యత్వయి తన్నిశామయామః గమితా తవ వక్త్రచిత్రభానోః పరభాగం నను కౌంతలీతమిశ్రా. పద్మాయాః ప్రణయరసాత్ సమాసజంత్యాః స్వం బాహుం సుబహుమతో భుజేన తేన కాన్నామాన్వభవదహో దశాం తదాత్వే కంఠస్థే కరిగిరినాథ కంబుకాంతః. 51వ శ్లోకం. యాదృగ్బీజాధ్యుషిత భువి 51 యా దామోదర ఇతి నామదాతవాసీత్ సా దామా కిల కిణకారిణీ బభూవ తన్నూనం వరదవళిత్రయచ్ఛలేన త్వన్మధ్య ప్రథమ విభూషణీ బభూవ. యాదృగ్బీజాధ్యుషిత భువి యద్వస్తు హస్తీ సజాతం తత్తాదృక్షం ఫలతి ఫలం త్వయ్యపీక్షామహే తత్ యస్మాదండాధ్యుషిత ఉదరే తావకే జాయమానం పద్మం పద్మానన కిల ఫలతి అండషండాన్ అఖండాన్ అగ్నే యజ్ఞేశ్వర కిల జనే తాప్యదర్శం విమర్శం విశ్వాధీశః కథమ ఇతి తన్నిర్ణయం వర్ణయామః. వ్యావక్రోశీ నృషు సముదితా యానుపాశ్రిత్యతేపి బ్రహ్మాద్యాస్తే వరదజనితాః తుంద కందారవిందే. ఈ శ్లోకంలో ఉండేటటువంటి తుంద కంద అరవిందం అనే పదాలు అంటే తుందము అంటే నాభి అని లక్షణంగా చెప్పుకోవచ్చు, లేదా ఉదరము అంటే స్పష్టంగా ఉంటుంది. తుంద కందం అంటే ఉదరమునందుండ నాభి నుంచే కమలం వచ్చింది కనుక నాభి అని అనుకోవచ్చు. తుంద కంద అరవిందం, తుందమే కందముగా కలిగిన అరవిందం అందులోంచి వచ్చిన అని మూలకందం ముకుందం అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే మూలకందం అన్నప్పుడు ఆ కంద శబ్దం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆ స్వామి నాభి కమలమే సృష్టికి కారణము, బ్రహ్మ రుద్రాదులందరూ అందులోంచే సృష్టిలోని వారే అనే విషయాన్ని మనకి శాస్త్రీయమైన విధానంలో తెలియచేశారని నిన్న చెప్పుకున్నా, ఇవాళ కూడా మనం వివరణ చేసుకుంటాం. అలాగే వెనుకటి శ్లోకంలో కూడా అండాలు ఉన్నాయి కాబట్టి నాభి కమలంలోంచి అండాలే వచ్చాయి అంటే సృష్టిని గురించే చెప్పబడింది. స్వామి నాభి కమలం పరతత్వ నిర్ణయం చేస్తోంది అనేది నిన్న మనం చెప్పుకున్నటువంటి అంశం. దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రమాణాలు మనకి పాశురాలు చెప్తాను, అవి నోట్ చేసి పెట్టుకోండి. వాళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నాయి, సమయమైనా మనం చదివేసుకుందాం. మళ్ళీ పెండింగ్ పెట్టుకుంటే చాలదు కాబట్టి జాగ్రత్తగా మంచి మంచి పాశురాలు మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. ముందుగా తిరువాయుమొழிలో 10-10-3 ముదక్కిళంగే అని అక్కడ వస్తుంది. మొదటి కారణము అని మూలము అనే అర్థంలో ముదర్కిళంగు అని పదం వస్తుంది. అది 10-10-3 చివరి దశకం అన్నమాట. 10వ పత్తులో 10వ పదిలో 3వ పాశురం. అలాగే 2వ పత్తులో తిన్నన్ వీడు ముదల్ ముழுதுమాయ్ అనేటటువంటి దశకం ఉంటుంది. అందులో దేవం ఎప్పొరుళం పడయిత్త 2-2-4 పాశురం. 2-2-4. అలాగే పెరియ తిరుమొഴി అనేటటువంటి దశకంలో పెరియ తిరుమొഴి గుర్తుపెట్టుకోండి. మనకి తిరుమంగయాళ్వార్లు అందించినటువంటి పెరియ తిరుమొഴിలో ఉందిమేల్ నాన్ముఘనై పడైతాన్ అనేటటువంటి పాశురం ఇప్పుడే ఎక్కడో రాశాను నెంబర్ 5-4-1 పెరియ తిరుమొഴിలో 5-4-1. అలాగే దామోదర బంధన వృత్తాంతం మనకి మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో కూడా వస్తుంది.
దీనికి దానికి కూడా కలుపుకుంటూ మనం ఒక పాసురాన్ని, ఇది చాలా తమాషా అయిన పాసురం, ఇది సాధారణంగా మనం దృష్టి పెట్టం ఇలాంటివి. అందుకని పెరియ తిరుమొழிలోనే 10, 5, 3 10, 5, 3 పాసురం. ఇవి పాసురాలు. నిన్న 2 శ్లోకాలు వైకుంఠస్తవంలో ఒక శ్లోకము, అలాగే సుందరబాహుస్తవంలో ఒక శ్లోకము ఇవాళ చెప్పుకున్న తర్వాత చదువుకుందామని అనుకున్నాం. వైకుంఠస్తవంలో 25వ శ్లోకం, సుందరబాహుస్తవంలో 16వ శ్లోకం అని నిన్న చెప్పాను. అవి కూడా గుర్తుపెట్టుకోండి. ఇవి కాకుండా మనకి సమయం ఉంటే మనకి ఎలాగా పాఠ్యం చెప్పుకుంటాం కాబట్టి గోపాల వింశతిలో ఒక శ్లోకం వస్తుంది. అది మనకి ఎలాగా అలవాటైందే కాబట్టి చదివేస్తారు. 5వ శ్లోకం హర్తుం కుంభే అనేటటువంటి శ్లోకం. ఇవి మనం చివరిలో అనుసంధానం చేసుకుంటాం. ఇప్పుడు మనం నిన్న అనుసంధానం చేసినటువంటి 53వ శ్లోకం నాయకమణి. నాయకమణి అని అనుకున్నారు. నాయక అని దీర్ఘం అక్కర్లేదు. నాయకమణి అంటే ప్రధానమైనటువంటి మణి అని అర్థం. ఒక లాకెట్, ఒక గొలుసు ఉంటే ఆ గొలుసు మధ్యలో ఎలాగైతే పెద్ద మణి ఉంటుందో ఇటు అటు కూడా అలంకారంగా ఈ శ్లోకం కూడా అలాంటిదే అని నిన్న మనం చెప్పుకున్నాం. ఎందుకంటే కూరత్తాళ్వాన్ చాలా సులభమైన రీతిలో పరతత్వ నిర్ణయాన్ని చేస్తున్నారు అని అనుకుంటున్నాం. మనకి ఇందులో 102 శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకం 53వ శ్లోకం. అంటే ముందు 50, తర్వాత 50, ఒక్క శ్లోకం అటు ఇటు అయినా మనకి నాయకమణి అంటే ఇటు అటు కూడా ఒక్కలా ఉండాలి. ఇటు కొంచెం ఎక్కువ, అటు కొంచెం తక్కువ అని కాకుండా మధ్యలోకి ఉంటుంది. ఇంచుమించుగా ఈ శ్లోకం కూడా చివరిది మనం రామానుజంఘ్రి శరణోస్మి అనేది వర్ణన కాదు అని అనుకుంటే మనకి ఇది ఇంచుమించుగా మధ్యలోకే వస్తుంది. కాబట్టి ఆ రకంగా కూడా ఇది నాయకమణి అని చెప్పుకోవచ్చు. చాలా క్లిష్టమైనటువంటి విషయాన్ని చాలా సులభంగా చెప్పారు అని మనం నిన్న కొంతవరకు దీన్ని వివరణ చేసుకున్నాం. ఇవాళ దాన్ని మనం పరిపూర్ణం చేసుకుంటాం. ఒక్కసారి మళ్ళీ శ్లోకాన్ని చదువుతాను, గమనించండి. అగ్నే యజ్ఞేశ్వర కిల జనే కాప్యదర్శం విమర్శం విశ్వాధీశః కథమ ఇతి తన్నిర్ణయం వర్ణయామః వ్యావక్రోసి నృషు సముదిత యానుపాశ్రిత్యతేధి బ్రహ్మాద్యాస్తే వరద జనితాః తుంద కందారవిందే వర్ణయామః ఆదర్శం అని 2 మాటలు క్రియాపదాలు అని నిన్న అనుకున్నాం. ఇక్కడ సన్నివేశం మనం ముందు మనసులో ఎలా మనం చూడాలి ఈ శ్లోకార్థాన్ని తెలుసుకునేటప్పుడు అనంటే ఒక మంచి సీన్ మనం ముందు కళ్ళ ముందు ప్రత్యక్షం చేసుకోవాలి. ఏమిటా సన్నివేశం అనంటే ఓ తండ్రి కొడుకు చాలా చనువుగా పక్క పక్కని కూర్చున్నారు. తండ్రి అంటే ఆ కొడుకుకి చాలా అభిమానం, ప్రేమ. చాలా రోజుల తర్వాత తండ్రి దగ్గరికి వచ్చాడు ఆ కుమారుడు. నాన్నగారితోటి మనసు విప్పి మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతున్నప్పుడు, నాన్న నాకు ఈ మధ్య ఓ పిచ్చి ఆలోచన వచ్చిందిలేండి, కానీ దానికి ఒక ముగింపు కూడా వచ్చేసింది. వచ్చిన ఆలోచన ఏమిటి, దాన్ని మళ్ళీ నేను ఎలా డిసైడ్ చేసుకున్నాను మీకు చెప్తాను వినండి అని ఆ పిల్లవాడు తండ్రితో మాట్లాడుతూ ఉంటాడు అనుకోండి. ఎలా అనిపిస్తుంది, ఎంత ఆత్మీయంగా అనిపిస్తుంది. అలాగే మాట్లాడుతున్నారు ఈ శ్లోకంలో కూరత్తాళ్వాన్ వరదరాజుతో. ఆ తండ్రి కుమారులు ఎవరు అంటే వరదరాజస్వామి తండ్రి స్థానంలో చూసుకోండి, కుమారుని స్థానంలో కూరత్తాళ్వాన్ని భావించుకుంటున్నాం. కూరత్తాళ్వాన్ వరదరాజస్వామిని నిలబెట్టి వర్ణిస్తున్నారు అని అనుకోకండి. వారితో తన మనస్సులో కలుగుతూ ఉండేటటువంటి ఆలోచనలనన్నింటినీ ఇందులో వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, నాకు అసలు అర్థం కాదు కదా, నాకు అసలు తెలివిలేదు కదా అని ఎంత సహజంగా మాట్లాడుకుంటామో అలాగ ఈ మధ్య నాకు పిచ్చి ఆలోచన వచ్చింది, మళ్ళీ దానికి ఒక నిర్ణయం కూడా వచ్చిందిలేండి అని అన్నట్లుగా చెప్తున్నారు అన్నమాట. అగ్నే యజ్ఞేశ్వర అంటూ చెప్పడంలో నాలో ఒక తెలివి తక్కువ ఆలోచన, తెలివి తక్కువ వాడిలో వచ్చినటువంటి ఒక ఆలోచన అంటూ తనకే అన్వయించుకుంటున్నట్లుగా చెప్తారు. అంత ఆత్మీయంగా సాగుతుంది ఈ శ్లోకం. అందరికీ రావడం వేరు, నాకు కలగడం వేరు. నా తండ్రిని గురించి నేను అసలు అలా ఆలోచించాల్సిన అవసరం లేదు, దాని గురించి విమర్శ చేయాల్సిన అవసరం లేదు, అయినా చేశాను అంటూ చెప్తారు. నిన్న మనం 2 ఉదాహరణలు చెప్పుకున్నాం. ఒకటి, రాజుగారికి సేవ చేసేటటువంటి భృత్యులు.
రాజుగారికి ఆభరణాలని అలంకరించాలి అని అంటే అవి ఆ రాజుగారు ధరించిన వస్త్రం మీద పెట్టిన ఆ తృప్తి వస్త్రానికి కాదు రాజుగారికి కలిగించాలి అని అనుకుంటారు అని ఒక ఎగ్జాంపుల్ ని చెప్పుకున్నా. అలాగే దహించాల్సినటువంటి వస్తువులు ఎన్ని ఉన్నా ఒక్క అగ్నికణం వాటినన్నింటినీ దహించేస్తుంది అని 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. అలాగే వాదాలు ఎన్ని ఉన్నా అన్ని వాదాలని ఈ ఒక్క శ్లోకంతో తుడిచిపెట్టేస్తున్నారు కూరత్తాళ్వాన్ ఇందులో అని అనుకున్నాం. ప్రతి వాళ్ళ వాదానికి మళ్ళీ ప్రతివాదం చేయటం లేదు. ఈ ఈ ఈ శ్లోకంతో అందరి వాదాలకి చెక్ పెడుతున్నారు. చెక్ పెట్టడం అని ఒక పదం మనం ప్రయోగిస్తూ ఉంటాం కదా, అలాగనమాట. ఇంకా వాదాలేవి సారాలు కలిగినవి కావు అనే దాన్ని చెప్పేస్తున్నారు అని చెప్పుకున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ దేనికి చెప్పుకున్నాం మనం అనంటే, ఏ శబ్దమైనా దేవతావాచకములైనటువంటి ఏ శబ్దములైనా పరమాత్మ పర్యంతము పర్యవసిస్తాయి. కోటు మీద పెట్టలేదు ఆభరణం, రాజుగారికి పెట్టాము ఆభరణం అని ఎలాగైతే ఎవరికి తృప్తి కలిగించాలనుకుంటున్నారు అంటే ఆ లోపల ఉండేటటువంటి రాజుగారికి, పై ఉండేటటువంటి దేవతలకి కాదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ యజ్ఞేశ్వర అనేటటువంటి సంబోధన ద్వారా మనం గ్రహించుకోవాలి. ఆయనే సర్వ యజ్ఞములకు ఈశ్వరుడు, అంటే ఫలభోక్త ఆయనే. మనం చేసేటటువంటి సమర్పించేటటువంటి ఆహుతులు అన్నీ ఎవరి ద్వారా ఆయనకి చెందుతున్నాయో మనకి చెప్తున్నారు. అందుకే స్పష్టంగా చెప్తారు, యో యో యాం యాం తనూం భక్త. ఇది మనకి బాగా తెలిసినటువంటి శ్లోకం, భగవద్గీతలో ఉండేటటువంటి శ్లోకం. ఫలం నేనే ఇస్తాను, వాళ్ళు నన్నే ఆరాధన చేస్తున్నారు అని అంటారు. అలాగే ఏ యజంతి పితృన్ దేవాన్, పితృదేవతలని కాని దేవతలని కాని బ్రాహ్మణాన్ సహుతాశనాన్, ఎవరు ఎవరి గురించి యజ్ఞ యాగాదులు చేసినా వాళ్ళు ఎవరి గురించి చేస్తున్నట్టు అనంటే సర్వభూతాంతరాత్మానం విష్ణుమేవ యజంతి. ఇది నిశ్చయం. సర్వభూత అంతరాత్మానం విష్ణుం, విష్ణుం ఏవ, పరమాత్మకే అది చెందేటట్లుగా యాగం చేస్తున్నారు, పూజ చేస్తున్నారు, దేవ పూజ చేస్తున్నారు అని ఒక శ్లోకాన్ని మనం యజ్ఞేశ్వర అనేటటువంటి ఒక సంబోధన ద్వారా సర్వదేవతాంతర్యామి అయినటువంటి వాడు పరమాత్మ, సర్వదేవతా పరదైవమైనటువంటి వాడు పరమాత్మ, సకల దేవతావాచకములైనటువంటి పదములు పరమాత్మ యందే పర్యవసిస్తాయి అని మనం చెప్పుకోవాలి. అలాంటి పరమాత్మ ఎవరు అనే దాని మీదే ఇప్పుడు ఒక విమర్శ కలిగింది, దానికి ఒక నిర్ణయం కూడా కలిగింది అని అనుకుంటున్నారు. కూరత్తాళ్వాన్ ఎంత సులభంగా ఖండించి పారేశారో మనం కూడా అంత సులభంగానే ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏ విషయంలో ఒక ఆలోచన కలిగింది అనంటే విశ్వాధీశుడు ఎవరు అనేటటువంటి విషయం మీద ప్రశ్న. విశ్వాధీశ తతమః, వీళ్లలో ఈ ప్రపంచానికి అధీసుడైనటువంటి వాడు, మొత్తం అంతటికీ కూడా ఈశుడు అయిన వాడు, కారణమైనటువంటి వాడు, నియామకుడైనటువంటి వాడు తతమః ఎవరు, వీరిలో ఎవరు అనేటటువంటి ఒక విమర్శ ఏర్పడింది అని చెప్తున్నారు. అంటే సందేహం ఏ విషయంలో కలిగింది, ఈ విశ్వాధీసుడు ఎవరు అనేటటువంటి విషయంలో కలిగింది. ఇక గొడవ దేనిలో కలిగింది అంటే కొంతమంది వ్యక్తులని చెప్తూ ఉండడం చేత వీళ్లే ప్రపంచాధీశులు, వీళ్లే పరదైవము అనేటటువంటి మాటలు ఎవరు కలుగుతున్నారు, ఎవరి యందు కలిగింది అంటే నృషు అంటున్నారు, జనంలో కలిగింది అని కామన్ గా చెప్తున్నారు. ఏం కలిగింది అంటే వ్యావక్రోసి అని ఒక మాట అవుతుంది, అంటే పరస్పర విరుద్ధమైనటువంటి వాదముల కోలాహలం కలిగింది. దానికి నిన్న ఎలక్షన్స్, నాయకులు, పార్టీలు తిట్టుకోవడాలు, ఒకరినొకరు నిందించుకోవడాలు, మేమే గొప్ప అంటే మేమే గొప్ప అనుకోవడాలు ఎగ్జాంపుల్ గా నేను ఇది ఖచ్చితంగా స్పష్టమైనటువంటి ఉదాహరణ, అందులో సందేహం లేదు. ఎందుకంటే వారి వారి అభినివేశ అతిశయం చేత వాళ్ళకు కూడా, వాళ్ళకి తెలిసిన వారికి కూడా రకరకాలైనటువంటి సంభ్రమము ఏర్పడుతుంది. తెలివి తక్కువ వాళ్ళలో ఏర్పడడం వేరు, తెలిసిన వారిలో కూడా ఏర్పడడం
వేరు. ఎందుకంటే జ్ఞానం ఎక్కువైందనుకోండి, ధనం ఎక్కువైందనుకోండి, శక్తి ఎక్కువైందనుకోండి, అది మహానుభావులలో అయితే మంచిగా ఉపయోగపడుతుంది. అలా కాకుండా కలులలో అయితే, దుర్జనులకైతే అది విపరీతమైనటువంటి ధోరణిలో ఉపయోగపడుతుంది. అది ఒక మంచి సుభాషితం చెప్తారు. విద్యా, అలాగే ధనం, అలాగే శక్తి అంటారు. విద్య, ధనం, శక్తి ఈ మూడు ఉన్నాయి. అంటే పవర్ అని అనుకుందాం మనం ఇక్కడ. విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి పరేషాం పరపీడనాయ కలస్య. అది కలస్య, కలునికి. విద్య ఉంటే అది వివాదమే. వ్యావక్రోసి, తెలివితేటలు ఎక్కువైన కొద్దీ ఇప్పుడు ఏమవుతున్నాయి, ఒకడు చెప్పిన దాన్ని ఒకడు కాదంటాడు, ఒకడేమో ఇది తినొచ్చు అంటాడు, ఒకడేమో ఇది తినకూడదు అంటాడు. ఇద్దరు విద్యావంతులే. మనకేం అర్థమవుతుంది, తినాలా తినకూడదా తెలియడం లేదు. ఒకరేమో ఒకే వస్తువు తింటే డయాబెటీస్ పెరుగుతుందంటాడు, ఒకడేమో డయాబెటీస్ తగ్గుతుందంటాడు. ఒక శాస్త్రం కాదు, అన్ని శాస్త్రాలలోనూ జ్ఞానం ఎక్కువైపోయేసరికి ఎవరి ధోరణి వారిదై వివాదాలు చెలరేగుతున్నాయి కదా. అలాగే ధనం మదాయ, ధనం కరుడికి ఉందనుకోండి, పొగరు ఎక్కువ అవుతుంది తప్ప మరేమీ ఎవరికీ ప్రయోజనం ఉండదు. శక్తి పరపీడనాయ, వాడిలో పవర్ ఉంటే అందరినీ ఈడీని సిబిఐ ఎంక్వైరీలకి పంపించేస్తూ ఉంటారు అనుకుందాం మనం. అలా అప్పుడు ఏమైంది, ఆ పరం దేనికి, ఆ శక్తి దేనికి అంటే పరపీడనం కోసం అవుతుంది. అదే సాధువుల జనాల్లో ఉందనుకోండి, మహానుభావులలో ఉందనుకోండి, అప్పుడది దేనికవుతుంది, జ్ఞానాయ, దానాయ చ, రక్షణాయ. ఎంత మంచి శ్లోకాలు, ఎంత మంచి సుభాషితాలు చెప్పండి. మహానుభావుడిలో విద్య ఉంటే జ్ఞానాయ, ఆయన విద్య ప్రబోధం కోసం అవుతుంది, ఇతరులకి ఆ జ్ఞానాన్ని అందించడం కోసం అవుతుంది. వాడికి మంచివాడి దగ్గర ధనం ఉంటే దానాయ, ఇవ్వడానికి ఉపయోగిస్తాడు. మదం కాదు, పొగరు కాదు ఎక్కడు. అలాగే శక్తి దేనికోసం, రక్షణాయ, బలహీనులని రక్షించడం కోసం ఉపయోగిస్తాడు అని అంటారు. ఈ మధ్య ఎలక్షన్ సందర్భంగా కొంతమంది మామూలు సమర్థులై మంచిగా జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులే ఒక రకరకాలైనటువంటి స్టేట్మెంట్స్ ని ఇవ్వడం మనం చూస్తున్నాం. పేర్లు మనం చెప్పుకోవద్దు, కానీ అదేంటి వీళ్ళు కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి అని ఒక సందేహం కలిగింది. అలా మాట్లాడకూడదు. ప్రతిపక్షం అంటే మనకి విరోధి పక్షం కాదు, ప్రతిపక్షం అంటే వేరు అభిప్రాయం కలిగినటువంటి పక్షము అని అలా మాట్లాడినటువంటి పెద్దవాళ్ల మాటలని కూడా ఖండిస్తూ ఓ పెద్ద ఆయన నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్న నాకు వైరల్ అవుతున్నాయి మనకి దీంట్లో యూట్యూబ్ లోను. మోహన్ భగవత్ అనేటటువంటి ఆయన ఆర్ఎస్ఎస్ అధినేత. ఆయన ఉపన్యాసంలో కొన్ని విషయాలని స్పష్టంగానే చెప్పాడు. ఇప్పుడు ఒక పార్టీ మరొక పార్టీని విమర్శించుకోవడం అంటే అది మీకుండే తెలివితేటలతోటి నిందించుకోవడం కాదు. ప్రతిపక్షాన్ని ఎవ్వరూ విరోధి పక్షంగా చూడకూడదు. అది నీకంటే, నీ యాంగిల్లో కంటే మరొక యాంగిల్లో వాళ్ళు చూస్తున్నారు అని అనుకోవాలి అంటూ ఆయన చెప్పిన స్పీచ్ లో ఈ శ్లోకం కూడా ఆయన కోట్ చేశాడు. అప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు ఇలాంటి వివాదాలు జరుగుతున్నాయి, అప్పుడైతే సిద్ధాంతం గురించి అలాగే వ్యావక్రోసి అనేది నాకు గుర్తొచ్చింది అనమాట. భగవద్ రామానుజుల లాంటి మహానుభావులు అలాంటి ఆ పక్షాలని ఖండించి ఈ సమత స్థాపనం చెయ్యగలిగారు అంటే ఎంత కోలాహలం జరిగి ఉంటుంది కదా అప్పుడు. అదే వ్యావక్రోసి. ఎందువల్ల అంటే విద్య వివాదాయ, అందులో సందేహం లేదు. ఆ వివాద రహితంగా ఉండాలి అంటే నోట్లో నోరు పెట్టకు అంటారు కదా. ఏదంటే మనకి ఏదో ఉస్కో అంటే ఉస్కో అనకూడదు అని అంటారు కదా. ఈ జ్ఞానం కలిగిన వారు మనకి కోరతాళ్వాన్ కాబట్టి వారు వాళ్ళ వాదనని వేటిని ఖండించలేదు, కానీ స్వామిని వర్ణిస్తున్నారు చూస్తూ. ఆ చూస్తూ వర్ణిస్తున్న దాంట్లోనే ఇంకెవరు పరదైవం కాదు, సాక్షాత్తుగా వరదరాజే పరదైవం అనే విషయాన్ని ఇందులో మనకి చెప్తున్నారు. ఇందులో మనం తెలుసుకోవాల్సిన అంశం మనకి ఇదే వరదరాజస్తవంలో 6వ శ్లోకము 7వ శ్లోకము. ఏష ఈశ ఇతి నిర్ణయం త్రయీ భాగధేయ రహితేషు నోదిశే అనేటటువంటి శ్లోకం ఉంది చూసారా, మొదటి దశకంలోనే ఉంటుంది. కానీ హస్తిధామనిన నిర్ణయేతకః దేవరాజమయమీశ్వరస్త్వితి అనేది శ్లోకం. మనం ఒక విషయాన్ని అంటే భగవత్ పరతత్వ నిర్ణయాన్ని చెయ్యాలి అని అంటే
ఎలా చేయగలుగుతాం అంటే ఏదో ఒక ఆధారం ఉండాలి, మనకు ఒక ప్రమాణం ఉండాలి. సాధారణంగా బాగా ఎక్కువగా అంగీకరించేటటువంటి ప్రమాణాలు 3: ప్రత్యక్షము, అనుమానము, శబ్దము అని అంటారు. అంటే వేదం ప్రమాణము, లేక ఊహ ప్రమాణము, కంటికి కనిపించేది ప్రమాణము అని అంటారు. వీటి ద్వారా మనం ఏదైనా ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. అన్నిటికంటే సులభమైన ప్రమాణం ఏది చెప్పండి అంటే ప్రత్యక్షం ప్రమాణం. ఇప్పుడు వైకుంఠస్తవం చదువుకున్న వాళ్ళు ఏమైనా ఇలాంటి పాసురాలు శ్లోకాలు వస్తే పాపం మీరు వెతికి పెట్టాల్సి వచ్చేది. ఎందుకంటే అక్కడ కోట్స్, ఆ కొటేషన్ కూడా మీకు పుస్తకంలో ఉంది కాబట్టి మీరు చూడండి నాకు టైం లేదు అంటే మీరు 4000 అంతా వెతుక్కుని పాపం పెట్టేవారు. ఇప్పుడు మీ దగ్గర పుస్తకం లేదు కాబట్టి నేనే వెతికి మీకు నెంబర్లు చెప్పాల్సి వస్తుంది. ఇది సుఖంగా ఉందా అది సుఖంగా ఉందా అని అడిగితే బాగుంది కానీ ఇలా అయితే ఇంకా ఈజీగా ఉందండి అంటావా లేదా? అంచేత శ్రమ పడక్కర్లేకుండా ఒక విషయం తెలుస్తావు, శ్రమపడి ఒక విషయాన్ని తెలుసుకోవడం, 2 పార్ట్స్ ఉంటాయి కదా ఎక్కడైనా సరే. అలాగే మనం పరతత్వ నిర్ణయం చేయాలనుకున్నప్పుడు శ్రమపడి చేయాల్సి వస్తుంది, వేదాంతం ద్వారా తెలుసుకోవాలి అని అంటే. అలా కాకుండా అశ్రమంగా మనం తెలుసుకోగలుగుతాం. ఎలాగా అంటే అర్చామూర్తి ద్వారా అనేది ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నారు. ఏష ఈశయితి నిర్ణయంత్రయి అనే చోట చెప్తున్నది ఏమిటి అంటే ఈజియెస్ట్ వే ఇది అని చెప్తున్నారు. మనం కష్టపడి వేదాంతాల ద్వారా అర్థాలని తెలుసుకుని పరతత్వాన్ని నిర్ణయం చేసుకోవడం సాధ్యమే, కానీ ఆయాస సాధ్యం అంటారు. కష్టపడి తెలుసుకోవాలి. అలా కాకుండా ఈ అర్చామూర్తులని సేవిస్తే ఈజీగా తెలిసిపోతుంది. ఓహో ఇంత అద్భుతమైన విగ్రహం, పండితుడు కాదు పామరుడు కాదు, భాగధేయ రహితేషు నో దిశేత్ అంటారు. భాగధేయ రహితులు అదృష్టహీనులు, భాగ్యహీనులు అంటారు. ఎవరు భాగ్యహీనులో తెలుసా? భగవద్ అనుగ్రహం లేని వాళ్ళు, ఆచార్య అనుగ్రహం లేనివారు అని మనం అక్కడ వివరం కూడా చెప్పుకున్నాం. అలాంటి వాళ్ళం కాదు కదా మనం. అందుకని అలాంటి వాళ్ళకే పరతత్వం సక్రమంగా చెయ్యడం అనేది చేయగలుగుతారు. అది వేదాంతాన్ని ఆధారంగా చేసుకొని, ఉపనిషత్తులని ఆధారంగా చేసుకొని. కానీ అవేమీ అక్కర్లేకుండా ప్రత్యక్ష ప్రమాణం, కంటి ఎదురుగా కనిపిస్తోంది, ఇంతకంటే ఏం కావాలి అని ఈజీగా అర్చామూర్తిని చూసి ఆ అర్చామూర్తి ద్వారా ఈయనే పరదైవం అనేటటువంటి నిర్ణయం చేసుకునేటటువంటి స్థితి ఉంటుంది అన్నారు. అక్కడ వరదరాజును చూస్తే ఎవరైనా పరతత్వము ఆయనే అని చెప్తారు అని నిన్న మనం అనుకున్నాం. అసలు సందేహం ఎందుకు రావాలి అనేది ఒక క్వశ్చన్. అసలు తెలుసుకోకపోతే వచ్చిన నష్టం ఏమిటి అనేది మరో క్వశ్చన్. ఎందుకు తెలుసుకోవడం? పరదైవం ఎవరైతేనేమి ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు కదా మనకు కావాలి. అంతవరకు పరతత్వం ఎవరైతే వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు అనుకోండి, వీళ్ళ ఇష్టం వచ్చింది వీళ్ళని అనుకోనండి అని మనం ఊరుకున్నాం అనుకోండి, ఏమిటి అవసరం? పరతత్వాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అని అంటే ఉంది. ఏమిటా అవసరం అంటే నీ ఏడుపు తగ్గాలి అంటే, నువ్వు జైల్లోంచి బయటికి వెళ్ళాలి అంటే, నీకు బంధం విడివడాలి అని అంటే పరతత్వాన్ని తెలుసుకోవాలి. నిన్ను జైల్లో పెట్టారు, నువ్వు బంధనంలో ఉన్నావు, నీకు స్వతంత్రం లేదు, ఆ బంధనం వల్ల నువ్వు దుఃఖాన్ని పొందుతున్నావు, ఏడుస్తున్నావు, ఏ మాత్రం సుఖం లేదు. ఇప్పుడు ఈ బంధంలోంచి నీకు మోక్షం కలగాలి. మోక్షం కలగాలి అని అంటే నువ్వు కుడితిలో పడ్డ ఎలకలాగా అందులోనే కొట్టుకుంటూ ఉంటావా, లేకపోతే అందులోంచి బయటికి రావాలి అని అనుకుంటావా? రావాలి అని అనుకుంటున్నావు. అంటే నీకు ఈ సుఖ దుఃఖ అనుభవాలు ఏమీ లేకుండా నిరంతరమైనటువంటి ఆనంద రూపమైనటువంటి ఆ మోక్షం సిద్ధించాలి అంటే ఇచ్చేవాడెవరో తెలియాలి కదా. ఆ ఇచ్చేవాడెవరు అంటే ఎవరైతే జగత్ కారణమో ఆయన ఇస్తాడు. అందుకని పరతత్వం ఎవరో నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే నీకు ఈ బంధం నుంచి మోక్షము ఉండదు కనుక. సరే తెలుసుకుందాము అని నువ్వు ప్రయత్నం చేసి చదువుకోవడం మొదలుపెట్టావు. వయోజన విద్య అని అనుకుందాం. కాస్త పెద్దవాళ్ళు అయిన తర్వాత, ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత ఇంకా చదువుకోక తప్పదు అని ఇప్పుడు నువ్వు వేదాంతాన్నిలో పరతత్వాన్ని గురించి విచారణ ప్రారంభం చేస్తే ఒక్క ముక్క అర్థం కావటం లేదు. అనంగరాచార్య స్వామి వారి వ్యాఖ్యానం ఈ శ్లోకం దగ్గర ఎలా ఉందో అదే ఇంత గహనంగా ఉంటే అసలు వేదం, అసలు ఉపనిషత్తులు ఇంకెంత గహనంగా ఉంటాయో తెలియదు. తీరా చూస్తే ఎవరి మాట వాళ్ళదే, ఎవరి వాదన వాళ్ళదే. అలా జరుగుతూనే బ్రహ్మ పరదైవం అన్నారు. ఇప్పుడు అక్కడ సరే సృష్టికర్త ఎవరు అనేది కదా రావాలి. నిన్న 2 శ్లోకాలు మనం చదువుకుందాం అన్నాను కదా. అందులో వైకుంఠస్తవంలో 25వ శ్లోకం ఒక్కసారి ప్రారంభం చూడండి మీరు. ఎవరు పరదైవం అని సృష్టి వాక్యముల చేత, కారణ వాక్యముల చేత అంటూ ఆ శ్లోకం
ప్రారంభం అవుతుంది కదా. పరదైవం ఎవరు అంటే సరే సృష్టి వాక్యాలను విందాము. మొట్టమొదట ఎవరున్నారు అని ప్రారంభం చేస్తారు. మొట్టమొదట ఎవరున్నారు అంటే అమ్మగారు ఉన్నారు, మంజుల గారు ఉన్నారు. తర్వాత కదా ఇంతమంది వచ్చారు ఈ గోష్ఠిలోకి, అప్పుడు కదా ఈ గోష్ఠి ఏర్పడింది. అంటే అసలు ఈ గోష్ఠికి మూలం ఎవరండి ఏర్పడారు అని అలా ముందుకి వెళితే అప్పుడు సృష్టి వాక్యాల ద్వారా తెలుస్తుందేమో అనుకుని ఒక ప్రయత్నం చేశారు. అప్పుడు ఆ లిస్టు తీసుకుంటే ఏమండి ఓ పుస్తకంలో ఒకలాగా ఓ పుస్తకంలో ఒకలాగా చెప్పడం మొదలు పెట్టారట. ఇక్కడే ఉంటుంది మీ శ్రీపతి స్థుతిమాలలో ఏముంది అని మనం అనుకుంటున్నారు కదా. గుడ్. ఎన్మూల కారణమబుధ్యత సృష్టి వాక్యై అనేటటువంటి శ్లోకంలో ఏమని వచ్చింది అంటే సదేవ సౌమ్య అని అగ్ర ఆసీత్ అన్న చోట మనం వైకుంఠ స్తవంలో చెప్పుకున్నాం కదా. మొట్టమొదట ఏ ఉపనిషత్తులో ఆ మాట అంటున్నారు, సదేవ సౌమ్య ఇదమేకం అగ్ర ఆసీత్ అనేటటువంటి అది మనకి ఒక ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడింది. సత్ ముందర ఉంది అని అన్నారు. సత్ అంటే పెద్దదా చిన్నదా, ఆ వస్తు స్వరూపం ఎలా ఉంటుంది అనేది తెలియలేదు, సత్ అన్నారు అంతే. సరే, ఇంకో పుస్తకంలోకి మనం వెళ్ళాం. అది వాజసనేయకం అని అక్కడ వ్యాఖ్యానంలో మిమ్మల్ని నోట్ చేసుకోమని కూడా చెప్పాను. వాజసనేయకం అంటే శుక్ల యజుర్వేదం అని కూడా నేను అక్కడ మీకు వివరణ చేసి చెప్పాను. అక్కడ ఏముంది సదేవ సౌమ్య అన్నదా కాకుండా బ్రహ్మావా ఇదమేకమేవ అగ్ర ఆసీత్ అని ఆ వాజసనే శుక్ల యజుర్వేదంలో చెప్పారు. అంటే సత్ అని చెప్పబడినదే బ్రహ్మ అని కొంచెం వివరించారు అని అనుకున్నాం మనం. సత్ అంటే ఎప్పుడూ ఉండేది అని అర్థం. అది చిన్నదా పెద్దదా అంటే అది బ్రహ్మ, అది పెద్దది అని తెలిసేటట్లుగా కొంచెం విశేషించి అందులో ఉంది. కానీ అక్కడ ఇలా వీరు అని చెప్పడానికి ఏమీ కారణం లేదు. ఇప్పుడు బ్రహ్మ అంటే అర్థం ఏమిటని డిక్షనరీ చూస్తే బ్రహ్మ అనేది అచేతనానికి ప్రకృతికి వాచకం అవుతోంది, చేతనానికి వాచకం అవుతోంది. అంటే ఈ చేతనమా అచేతనమా అని మళ్ళీ ఒక డౌట్ కలిగేది. అప్పుడు మళ్ళీ ఆత్మావా ఇదమేక అగ్ర ఆసీత్ ఐతరేయ బ్రాహ్మణంలో ఒక వాక్యం ఉంది చూడండి. వేదాంత వాక్యాలలోనే ఒక చోట సత్ అని చెప్తున్నారు, ఒక చోట బ్రహ్మ అంటున్నారు, ఒక చోట ఆత్మ అని అంటున్నారు. ఆత్మ పదం దేన్ని చెప్తుంది అంటే చైతన్యవంతమైనటువంటి వస్తుజాతాన్ని చెప్తుంది. అంటే ఆ మొట్టమొదట ఉన్నది చేతనమే అని చెప్తారు. అప్పుడు వచ్చిందండి కొట్లాట. ఏమిటి అంటే చైతన్యవంతములైనటువంటి వస్తువులు చాలా ఉన్నాయి కదా, ఆ చేతనులలో బ్రహ్మగారా, ఈశ్వరుడా, ఇంద్రుడా, వాయువా, వరుణుడా అని రకరకాలైనటువంటి ఆలోచనలు కలిగాయి. ఎవరంటే ఇష్టమో వాళ్ళ గురించి చెప్పడం ప్రారంభించారు. కన్సాలిడేట్ చేసి మనం అర్థం చేసుకోవాలి అంటే బ్రహ్మ కాదు. ఎంచేత అంటే ముఖ్యమంత్రి అని అన్నారండి. ముఖ్యమంత్రి ఎవరు అని అంటే ఒక పెద్ద లిస్ట్ వస్తుంది, కానీ ఒక్క వ్యక్తే ముఖ్యమంత్రి అని ఎక్కడైనా వస్తుందా? ప్రధానమంత్రి ఎవరు అంటే ఒక పెద్ద లిస్ట్ వస్తుంది, కానీ ఒక్కడే ప్రధానమంత్రి అని అందరూ అంటే వాళ్ళందరూ భీషాస్మాద్వాతఃపవతే భీషోదేతి సూర్య. వీళ్ళందరూ ఏదో ఒక శక్తికి భయపడి తమ పనులను నిర్వర్తిస్తున్నారు అని చెప్పబడుతోంది కనుక వీళ్ళు కూడా కాదు. మరి ఎక్కడ సందేహం వస్తుంది అంటే శివయేవ కేవలః అని ఒక వాక్యం ఉంటుంది. నేను ఆ వేదవాక్యాలు మీకు చెప్పటం లేదు, కానీ శివుడే ఉన్నాడు మరెవరూ లేరు అని శివపరత్వాన్ని తెలియచేసేటటువంటి ఎన్నో రకాలైనటువంటి పౌరాణికమైన శృతి ప్రమాణాలని అక్కడ తెలియచేస్తూ ఉంటారు. అది కూడా కాదు అనడానికి కొన్ని వేదవాక్యాలనే మన వాళ్ళు చెప్తారు. ఎందుకంటే హిరణ్యగర్భ సమవర్తత అగ్రే ఇందాక పద్మజ చదివారు కదా, ఆ శృతి ప్రమాణం మనకి రఘునాథాచార్య స్వామి వారి వ్యాఖ్యానంలో ఉంటుంది. అలాంటి వాటిలోంచి చెప్పుకుంటూ ఉంటే అవేమీ కాదు అనంటూ స్థిరపరిచినదేది వైకుంఠ స్తవంలో శ్లోకం మనం గుర్తుపెట్టుకుంటే మహోపనిషత్తు దాన్ని స్పష్టంగా వివరించింది అని అంటారు. సౌగాలికి మొదలైనటువంటి ఉపనిషత్తులు దాన్ని అన్వయించేయి, అనుసరించేయి అని అంటారు. ఇప్పుడు మనకి సదేవ అగ్ర ఆసీత్ బ్రహ్మ
అగ్ర ఆసేత్, ఆత్మ అగ్ర ఆసేత్ అన్నవి చదువుకున్నాం. ఈ సత్ అన్నా బ్రహ్మ అన్నా ఆత్మ అన్నా ఎవరు అనేది తెలుసుకోవలసిన చోట వివాదం వచ్చింది. రకరకాలైన నామాలు వినిపిస్తున్నాయి. ఇంద్రుడు అని అనిపిస్తోంది, శివుడు అని అనిపిస్తోంది, బ్రహ్మ అని అనిపిస్తోంది. శృతి ప్రమాణాలే ఉన్నాయి. అప్పుడేం చేశారు అంటే ఏకోహవై నారాయణ ఆసీత్ అనేటటువంటి ఒక మహోపనిషద్ వాక్యాన్ని మనకి చూపిస్తారు. ఇప్పుడు నారాయణ అంటే నిన్న మనం చెప్పుకున్నాం కదా, నారాయణ అనే పదం నారాయణుడికే తప్ప మరెవ్వరికి వాచకం కాదు, మరెవ్వరికి అన్వయించే అవకాశం లేదు. కారణం ఏమిటి అంటే వ్యాకరణ శాస్త్రం ప్రకారంగా అక్కడ నా అనేది ఆ వ్యక్తికి సంజ్ఞ అయినప్పుడే వస్తుంది. అంచేత నారాయణ పదాన్ని మరి దేంతోటి మనం సమన్వయం చేసి మరొక రకంగా నిరూపించేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి సౌబాలికి ఉపనిషత్తులో మహోపనిషత్తులో ఏం చెప్పబడింది? ఏకోహవై నారాయణ ఆసీత్ అని స్పష్టంగా ఆ సృష్టికర్త జగత్కారణ తత్వము ఎవరు అనంటే నారాయణుడు అని ఆ ఉపనిషత్తు స్పష్టం చేసింది. ఇప్పుడు అగ్ర ఆసీత్ అగ్ర ఆసీత్ అగ్ర ఆసీత్ అనే దాన్ని కామన్ గా తీసుకుని ఈ సత్తు బ్రహ్మ ఆత్మ ఈ పదాలన్నింటినీ సమన్వయం చేసుకుంటూ నారాయణుడు జగత్కారణ తత్వము అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని గుడ్ సర్వశాఖా ప్రత్యయ న్యాయము, సర్వ వేదాంత ప్రత్యయ న్యాయము, గతి సామాన్య న్యాయము అని మనం సుందర బాహుస్తవం శ్లోకం దగ్గర వివరణ చేయబోతుంది. అది ఒకసారి మీరు చదువుకుంటే ఇది అర్థమవుతుందని ఆ వ్యాఖ్యానాన్ని ఒకసారి నేను చదువుకోమని చెప్పాను. ఒక్క చోట ఉన్న దాన్ని పట్టుకొని ఎక్కడా మనం నిర్ణయం చెయ్యకూడదు. అన్నింటిలోనూ అన్ని బుక్స్ లోనూ రిఫర్ చేయాలి. అన్ని శాఖలలోనూ ఆ ప్రయోగాన్ని మనం రిఫర్ చేసి ఒక కన్క్లూజన్ తేవాలి. అలాగే సర్వ వేదాంత ప్రత్యయ న్యాయం, పూర్వ మీమాంసలో అయితే సర్వశాఖ ప్రత్యయ న్యాయం, ఉత్తర మీమాంసలో అయితే సర్వ వేదాంత ప్రత్యయ న్యాయం. అందుకని ఆ తైత్రీయము వాజసనేయకము ఐశ్రేయము వీటన్నిటిలో చెప్పబడిన దాన్ని మహోపనిషత్తులో ఉండే వాక్యం దగ్గర సమన్వయం చేసి నారాయణుడే పరతత్వము అని చెప్తే తర్వాత సౌబాలికి మొదలైనటువంటి ఉపనిషత్తులు దాన్ని అనుసరించేయి అని అంటారు. వేదాంతాల ద్వారా తెలుసుకోవడం అంటే ఇదిగో ఇంత కష్టం. ఈ పుస్తకం తీసి ఆ పుస్తకం తీసి ఈ వాక్యం చూసి ఆ వాక్యం చూసి డిక్షనరీ చూసి మళ్ళీ వీడికి దానికి కామన్ ఫీచర్స్ చూసుకుని సమన్వయం చేసుకుని ఈ అర్థాలన్నీ వచ్చేటట్లుగా ఒక నిర్ణయం చేసి పరతత్వం ఇది అని తెలుసుకోవడం సాధ్యమవుతుందా? ఓ 10 నిమిషాలు చెప్పేసరికే కష్టపడి కళ్ళు తెరిచి మూసి కష్టపడి మళ్ళీ ఈ విషయం అర్థం కాదేమో అని సమన్వయం తెలుసుకోవడం కోసం ఎంత ఆయాస పడుతున్నామో చూడండి. అలాంటిది వేదాంత శాస్త్రం ద్వారా పరతత్వ నిర్ణయం చెయ్యడం అనేది ఎంత కష్టసాధ్యమైనటువంటి విషయమో అర్థం చేసుకోండి. మహానుభావులైతే దాన్ని చెప్తారు. కానీ అవేమీ అక్కర్లేదు, ఈయనే అని చూపిస్తున్నారనమాట కూరత్తాళ్వ. ఎంచేత అంటే అదుగో ఆ నాభి ఉందా, ఆ తుందం ఉందా, ఆ తుంద కందంలోంచి వచ్చిందా కమలం, ఆ కమలంలోంచి వచ్చాడా చతుర్ముఖుడు అంటే ఆయన సృష్టింపబడిన వాడు కానీ సృష్టించేవాడు కాదు కదా. అంచేత అంటే తర్వాత సృష్టికి కారకుడైనాడు కానీ పరమాత్మకి కార్యవర్గంలో వాడే అవుతాడు. అంచేత ఆయన హిరణ్యగర్భ సమవర్తత అగ్రే ఇలాంటి వాక్యాలు కూడా అది హిరణ్యగర్భ పదం నారాయణ వైభవాన్ని తెలియచేసేదిగా తీసుకోవాలి కానీ బ్రహ్మగారికి మనం అన్వయం చేసుకోకూడదు అంటారు. ఇవన్నీ చెప్పకనే చెప్తోంది స్వామి యొక్క నాభీ కమలం కనుక తన్నిర్ణయం వర్ణయామహ. ఇప్పుడు ప్రధానంగా దేవతలలో బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడు అనే ముగ్గురిని తీసుకుంటే బ్రహ్మగా స్వామి నారాయణుడి నాభీ కమలంలోంచి చతుర్ముఖుడు వచ్చాడు. స్పష్టంగా మనకి చెప్తోంది. ఆయన పుత్రుడుగా రుద్రుడు వచ్చాడు. ఆయనని బ్రహ్మణ పుత్రాయ జ్యేష్ఠాయ శ్రేష్ఠాయ అని చెప్తారు. అంచేత ఆ వరుసగా ఒకరిలోంచొకరు వచ్చారు అని అంటే వీళ్ళకి మూలమైనటువంటి ఆయనే కారణభూతుడు అవుతాడు. ఇక ఇంద్రుడు గురించి చెప్పనే అక్కర్లేదు. కశ్యప ప్రజాపతి కుమారుడు, కశ్యప ప్రజాపతి బ్రహ్మగారి పుత్రుడు, బ్రహ్మగారు నారాయణునిలోంచి వచ్చాడు.
కనుక ఈ నాభీ కమలం చూస్తే వీళ్ళందరూ నీ చేత సృష్టింపబడిన వారే అనే విషయం స్పష్టమవుతోందయ్యా స్వామి అని చాలా అవలేలగా ఈ వాదాలనన్నింటినీ తుడిచిపెట్టుకుపోయేటట్లుగా ఈ నాభీ కమల వైభవాన్ని వర్ణిస్తున్నట్లుగా పరతత్వ నిర్ణయాన్ని మనకి కూరత్తాళ్వార్ ఈ శ్లోకంలో చేస్తున్నారు. ఎందుకో గోల పెట్టుకోకండి, అనవసరమైన గొడవలు పెట్టుకోకండి. ఎవరి వల్ల మీకు ఈ గొడవలు వస్తున్నాయో వాళ్ళకి మూలమేమిటి అనేది చూడండి. మీరు వాళ్ళ పేర్లు పెట్టుకొని కొట్టుకోకండి, వాళ్ళ బయోడేటాలు ఒకసారి తీసుకోండి. వాళ్ళ బయోడేటా చూస్తే వాళ్ళ ఫాదర్స్ నేమ్ అని ఉంటుంది చూసారా, వాళ్ళ పుట్టినటువంటి ప్లేస్ ఇవన్నీ ఉంటాయి చూసారా, వీటిని బట్టి వాళ్ళ మూలం మీకు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు అలాంటి బయోడేటాలు తీశారనమాట. ఏమిటా బయోడేటాలు ఎవరివి? బ్రహ్మగారివి, రుద్రుడి గారివి, ఇంద్రుడి గారివి తీసుకుంటే నేమ్, ఫాదర్స్ నేమ్, బర్త్ డేట్ ఇవన్నీ వరుసగా వచ్చేస్తున్నాయి. దీన్ని బట్టి ఓహో మూలం ఇదనమాట అని అనుకోవాలి. ఇప్పుడు పద్మజకి మా నాన్నగారిని తెలుసు, నన్ను తెలుసు, ఇద్దరిని చూశారు, ఇద్దరి దగ్గర శిష్యరికాన్ని చేశారు. ఇప్పుడు నన్ను చూస్తే ఆవిడకి ఈవిడ నాన్నగారండి ఆయన, ఈవిడికి నాన్నగారు కావడం ఎంత గొప్ప అని అంటారా? ఆయన కుమార్తె అండి ఈవిడ, అబ్బో వెంకటాచార్య స్వామి వారంటే ఇంకా చెప్పలేవు అని అంటారా? అంటే మూలం ఎవరైతే వారు కదా అందరికంటే అతిశయం కలిగిన వారు అని చెప్పబడతారు. అలాగే ఇక్కడ బ్రహ్మరుద్రాదులకి మూలమైనటువంటి నారాయణుడే పరదైవం అనే దానికి ప్రత్యక్ష సాక్ష్యంగా, ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నదేది అనంటే ఇదిగో ఈ తుంద కందారవిందే జనితాహ. ఇంకేముంది? నిర్ణయం వచ్చేసింది. నేనే పుస్తకం తిరగవేయలేదు, నేనే వేదాంతాధ్యయనం చెయ్యలేదు, నిన్ను సేవించానంతే. ఆ అర్చామూర్తిని సేవిస్తే మనకి ఈ రకమైనటువంటి జ్ఞానం సులభంగా కలుగుతుంది, ప్రమాణం కూడా ప్రత్యక్షమైనటువంటి ప్రమాణంగా ఉంటుంది అని ఈ శ్లోకార్థాన్ని మనం గ్రహిస్తూ ఈ అర్థాన్నే మనకి ఆ సుందర బాహుస్తవంలో, వైకుంఠస్తవంలో ఆ శ్లోకాల ద్వారా తెలియచేశారు అని. బ్రహ్మరుద్రాదులకి కూడా మూల కారణమైనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నా ఏకోహవై నారాయణ ఆసీత్ న బ్రహ్మ నయసానః అని సృష్టికి పూర్వం నారాయణుడు ఒక్కడే. అనేటటువంటి సామాన్య జనానికి, మహాపండితులైనటువంటి కూరత్తాళ్వానికి కూడా అంత తేడా ఉంటుంది కనుక వారు ఈ రకంగా అందంగా కృష్ణ ప్రియ నిజ జనై జయ్య హయ్యంగవీహం దామ్నా భూమ్నా వరదహియయా త్వం యశోదాకరాభ్యాం బంధో బద్ధో బంధక్షపణకరణీం తాం కిలాజ్యాపి మాతుః ప్రేమ్ణా గాత్రాభరణముదరబంధనాఖ్యం బిభర్షి. మళ్ళీ దామోదర వృత్తాంతం దగ్గరికి వస్తున్నారు. ఏంటంటే ఈ పిచ్చి కూరత్తాళ్వానికి ఎన్నిసార్లు చెప్పారు చెప్పిన మాటే అనే సందేహానికి ముందు మనం సమాధానాన్ని చెప్పుకుందాం. మీరు రోజు భగవన్నామాలని అనుసంధానం చేస్తూ ఉంటారు కదా. అందులో అష్టోత్తర శతనామాలు ఉంటాయి, సహస్రనామాలు ఉంటాయి, అలాగే 24 నామాలు ఉంటాయి, 12 నామాలు ఉంటాయి. ఈ 12 నామాలని పుండ్రధారణ సమయంలో తప్పకుండా అనుసంధానం చేసుకోవాలి అని చెప్తారు, ఆయా ప్రదేశాలకి శుద్ధి కలగడం కోసం. అందుకే 12 ఊర్ధ పుండ్రాలు అని 12 నామాలు, 12 ప్రదేశాలు ఆ నామాన్ని అనుసంధానం చేస్తూ అవి మనం అనుసంధానం చేసుకుంటాము అని అనుకుంటాం కదా. అందులో ఆ 12 కేశవ నామాలలో
మొట్టమొదటిది కేశవ. మనకి నమ్మాళ్వార్ల దశకం కూడా ఒకటి ఉంది. అన్నింటిలోనూ 11 పాసురాలు ఉంటే అందులో 13 పాసురాలు ఉంటాయి. ఫలశ్రుతి పాసురం 12 నామాలతో కలిసినటువంటి ఒక కూడిన పాసురాలు ఉంటాయి మనకి అని కేశవంతమర్ అనేటటువంటి దశకం ఉంటుంది. అందులో కేశవాయ నమః అనేటటువంటి నామంతో మొదలై దామోదరాయ నమః అంతో దాంతో పూర్తవుతాయి ఆ 12 కేశవనామాలు. గుర్తుపెట్టుకోండి. అంటే కేశవనామం పరాత్పరుడు ఆయన అనేటటువంటి విషయాన్ని చెప్తుంది. వెనక ఏ విషయం చెప్పారో అదే కేశవనామం చెప్తుంది మనకి. కైతి బ్రహ్మణో నామ అని, కా అంటే బ్రహ్మ పేరు, ఈశోహం సర్వదేహిన నా పేరు ఈశ్వరుడు, ఆవాం తవాంగ సంభూతో మేమిద్దరం నీలోంచి పుట్టేమయ్యా, తస్మాత్ కేశవ నామవాన్ అని సాక్షాత్తుగా రుద్రుడే చెప్పినటువంటి ఒక పౌరాణికమైనటువంటి శ్లోకాన్ని కేశవనామ నిర్వచనం దగ్గర మనకి తెలియచేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంతవరకు వివరణ చేసింది ఏది అంటే బ్రహ్మరుద్రాదులకి కూడా సృష్టికర్త ఎవరు అంటే పరమాత్మ, ఆయన కేశవుడు అని ఆయన పరత్వాన్ని మనకు ఆ శ్లోకంలో తెలియచేశారు. ఇప్పుడు దామోదర అనే నామం ప్రధానంగా సౌలభ్యాన్ని తెలియచేస్తుంది అని కదా మనం ఇంతకు ముందు అనుకున్న తాటి చేత కట్టబడిన వాడు యా దామోదర ఇతి అనే శ్లోకం దగ్గర మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ సౌలభ్యం తెలియబడుతోంది. ఇప్పుడు ఆ పరత్వాన్ని ఈ సౌలభ్యాన్ని రెండింటినీ కలిపి కట్టుకోవాలి. అందుకని మళ్ళీ ఈ ప్రసంగాన్ని చేస్తున్నారు. పరమాత్మ ఇప్పటికీ కూడా తనకిష్టమైనటువంటి ఒక గుర్తుని తాను ధరిస్తూనే ఉన్నాడు అని ఈ దామోదర నామ ప్రసంగాన్ని చేస్తున్నారు. పరత్వం అక్కడ, ఇక్కడ సౌలభ్యం ప్రకాశింపచేసేటటువంటి నామం దామోదర నామమైతే ఆ సౌలభ్యం కలిగిన తను ఆ సన్నివేశాన్ని ఎంత ఇష్టపడతాడో చెప్పడం కోసం ఈ ప్రసంగాన్ని చేస్తున్నారు అని ఒక అర్థం. ఇక కురత్తాళ్వాన్ని చూస్తే ఎంతకీనదే ఇందులోంచి బయటికి వచ్చేటట్టు లేదు అని అనిపించిందిట. అప్పుడే 3 అయిపోయింది, 2వ శ్లోకం ఇంకా ప్రారంభం కాలేదు, బోళ్ళు ప్రమాణ తిరట్టు ఉన్నాయి పాసురాలు శ్లోకాలు, ఇవాళ 4 అవుతుంది, తప్పదు అని నిశ్చయానికి వచ్చేద్దాం అనుకున్నా. అవదనుకోండి, తొందరగానే పూర్తయిపోతుంది. అలాగే కూరత్తాళ్వాన్ ఆ నాభిని వదలరు, ఆ ఉదరాన్ని వదలరు, చెప్పిందే చెప్తున్నారు. ఉదరాన్ని మళ్ళీ శ్లోకంలో నాభి అంటారు, నాభి కమలం అంటారు, ఉదరం అంటారు, మళ్ళీ ఉదరానికి మూలం అంటారు. ఇలాగా అదే వర్ణిస్తున్నారు. కొంచెం ఈయన్ని బయటికి తేవాలి అని అనిపించిందిట. ఎవరికి అంటే ఉదరానికి అనిపించిందిట. ఎందుకని నాభీ కమలంలో ఎక్కువ ఆకర్షితులు అయిపోతున్నారు. మన వైపు మళ్ళీ తిప్పుకోకపోతే లాభం లేదు అని అనుకున్నారట. ఏమండి కూరతాళ్వాన్ పెరుమాళ్ వరదరాజ స్వామి దివ్య అవయవాలలో ఉదరానికి ఒక ఆలోచన కలిగింది. ఏమని అంటే, ఎందుకు ఆ నాభీ కమలాన్ని చూసి అంతగా పిచ్చెక్కిపోతున్నారు ఈయన, క్షమించాలి అంటే అంతగా ఇష్టపడుతున్నారు. ఆ నాభీ కమలం కేవలం ఒక్క బ్రహ్మగారికి స్థానమైంది, కానీ నేను అని కడుపు చూపిస్తున్నాను సార్. నేనైతే మొత్తం చేతనాచేతనాలన్నింటికీ స్థానం ఇచ్చానా లేదా? ఆ నాభీ కమలం గొప్పదా, నేను గొప్పదా అన్నా అని నా వైపు చూడండి అని ఒక్కసారి కూరత్తాళ్వాన్ దృష్టిని ఆ ఉదరం ఆకర్షించిందిట. ఆ ఉదరం ఆకర్షిస్తే ఆ ఉదరానికంటే ముందు ఆ ఉదరానికి కట్టినటువంటి ఉదర బంధం అంటారే, మొలనూలు అని అంటాము, వడ్డాణం అని అంటాము. ఆ మొలనూలు ఆ నాభీ కమలాన్ని ఈ ఉదరాన్ని రెండింటినీ కలిపి కట్టి ఉందన్నమాట. ఆ ఉదర బంధం కూరత్తాళ్వాన్ని తన వైపు తిప్పేసుకుంది. ఇటు కాదు అటు కాదు, ఆ ఉదర బంధం తన వైపు లాగేసింది దృష్టిని. ఇప్పుడు కూరత్తాళ్వాన్ దృష్టి వరదరాజస్వామి యొక్క ఉదర బంధం మీద పడింది. ఆ ఉదర బంధాన్ని వర్ణిస్తున్నారు. ఉదర బంధం అనేసరికల్లా దామోదర వృత్తాంతం గుర్తు రాక మానదు, అందుకని దామోదర వృత్తాంతాన్ని చెప్తున్నారు. ఇంతకు ముందు స్వామి ఆ ఉదరం మీద ఉండేటటువంటి 3 నరదలని మనం చూసాం. ఆ 3 నరదలు ఈ దామోదర బంధం వల్ల ఏర్పడినటువంటి కిణములు అని అనుకున్నాం. అవి వళిత్రయంగా కనిపిస్తున్నాయి అన్నారు. ఇక్కడ మారిపోతోంది ఉదర బంధం, ఇప్పుడు వళిత్రయం కాదట. మరి ఏమిటి అది అంటే, అది దామోదర బంధం అంటున్నారు. అంటే వళిత్రయం వేరు, ఈ ఉదర బంధం వేరు అంటున్నారు. ముందు శ్లోకంలో మనం ప్రతిపదార్థం తెలుసుకుందాం. ఇందులో ప్రధాన క్రియ బిభర్షి అనేది క్రియ.
బిభర్షి అనే క్రియ ఇంతకు ముందు కూడా మనకి 2 సార్లు వచ్చినట్టు గుర్తు. ఊర్ధ్వపుండ్రం అన్న చోట వచ్చింది, మళ్ళీ ఒకసారి వచ్చింది. అభిభుహు అనేటటువంటి క్రియ కూడా ఒకసారి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ బిభర్షి. వెరీ గుడ్, మీరు నెంబర్లు పెట్టేశారు కాబట్టి మూడవ పర్యాయం బిభర్షి అనే పదం వస్తుంది. బిభర్షి అంటే భరిస్తున్నావు, ధరిస్తున్నావు అని అర్థం. దేన్ని ధరిస్తున్నాడు అనంటే గాత్రాభరణం ఉదరబంధనాఖ్యం బిభర్షి. గాత్రం అంటే ఇక్కడ శరీరము, గాత్రాభరణము అంటే శరీరమునకు ఆభరణమైనటువంటి ఉదరబంధన ఆఖ్యం, ఉదరబంధనం అనే పేరు కలిగినటువంటి దానిని బిభర్షి, భరిస్తున్నావు, ధరిస్తున్నావు అని అర్థం. ఏదైనా ఒక వస్తువుని లేదా ఒక వ్యక్తిని మనం ధరిస్తున్నామా అంటే అది తప్పనిసరిగా ధరించడం, ప్రేమతో ధరించటం. ఇక్కడ స్వామి ఈ ఉదరబంధనాన్ని ఎలా ధరిస్తున్నాడు అంటే ప్రేమ్నా అనే ముందు చూడండి, ప్రేమ్నా బిభర్షి, ప్రేమతో ధరిస్తున్నావు. ఉదరబంధనాఖ్యం గాత్రాభరణం బిభర్షి. ఇప్పుడు ఈ ఉదరబంధనం గాత్రాభరణం, శరీరానికి ఉండే ఆభరణం, అంటే ఉదరానికి ఉండేటటువంటి ఒక ఆభరణం, వడ్డాణం, మొలనూలు అని మనం అనుకుంటున్నాం అనమాట. ఇప్పటికీ ధరిస్తున్నావు అని అంటున్నారు. ఎందుకని అంటే మాతుహు ప్రేమ్నా అంటున్నారు. మీ అమ్మ మీద ప్రేమతో ఇప్పటికీ నువ్వు ఆ ఉదరబంధన అనేటటువంటి ఒక విభూషణాన్ని ధరిస్తున్నావు. చూడండి, ఒక్క ఏడాది కూడా ఉండటం లేదు. ఇవాళ వస్తున్నటువంటి ఫ్యాషన్స్ రేపటికి మారిపోతున్నాయి, ఇవాళ వస్తున్నటువంటి ట్రెండ్ రేపటికి మారిపోతుంది. ఇది వరకు ఓ కంచి పట్టు చీర, 2, 3 పట్టు చీరలు ఉన్నాయి అంటే ఏ పెళ్లి అయినా పెద్ద ముత్తైదువులు ఆ కంచి పట్టు చీరనే, ఆ రంగు చీరనే కట్టుకున్నా అది ఓల్డ్ ఫ్యాషన్ గా అనిపించేది కాదు. ఇవాళ ఎన్ని వేలు పెట్టుకున్నా మళ్ళీ మరో ఫంక్షన్ కి మరికొన్ని వేలు పెట్టి మరొక వస్త్రాన్ని కొనుక్కోవలసినటువంటి ఆలోచన ధోరణి ఇప్పుడు ఎక్కువైపోయింది. కానీ కొన్ని ఉంటాయి, అవి సెంటిమెంట్స్, అవి మనకి ఇష్టం. అప్పుడు ఎంత పెద్ద ఫంక్షన్ అయినా మా అమ్మ చీర కట్టుకున్నాను అంట. మీ అమ్మ ఉన్న రోజులు ఆవిడకి అసలే ఫ్యాషన్ దృష్టే లేదు, ఏదో ఆవిడ దగ్గర చీర ఉంది, కానీ మీ అమ్మ అంటే నీకు ఇష్టం కాబట్టి నువ్వు అవన్నీ మానేసి అమ్మ మీద ప్రేమతోటి ఆ చీరనే కట్టుకుంటే నీకు మంచి జరుగుతుందనేటటువంటి ఒక నమ్మకం ఉంటుంది కనుక అక్కడ నీకు ఫ్యాషన్ మొదలు కాదు, అమ్మ మీద ఉండేటటువంటి ప్రేమకి ఎలా ప్రాధాన్యం ఉంటుందో ఇప్పుడు ఈ వరదరాజస్వామిట మాతుహు ప్రేమ్నా అంటున్నారు. అమ్మ మీద నీకుండేటటువంటి ప్రేమతో ఇప్పటికీ మీ అమ్మ కట్టినటువంటి ఆ తాటి ఆ గురుతుని నువ్వు మొలనూలుగా ధరిస్తున్నావా స్వామి అంటున్నారు. అంటే ఇప్పటికీ దామోదర బంధం ఉంది. ఇప్పటికీ అంటే ఎప్పుడు కృష్ణ అవతారం, ఎప్పుడు వరదరాజు, ఆ యుగాలే మారిపోయాయే, అయినా ఫ్యాషన్ మారలేదు. ఆ ఆభరణాన్ని నువ్వు ధరిస్తూనే ఉన్నావు. ఎందుకని అంటే మాతుహు ప్రేమ్నా, తల్లి మీద ఉండేటటువంటి ప్రేమతో, తల్లి విషయకమైనటువంటి ప్రేమ అంటే అమ్మ మీద నీకుండేటటువంటి ఆదరాన్ని నువ్వు ఈ రకంగా చూపిస్తున్నావు. ఎంతో ప్రేమగా పెద్దవాళ్ళు ఏదైనా ఇస్తారనుకోండి, మనం ఇష్టంగా దాన్ని పెట్టుకోవాలి, ఇష్టంగా దాన్ని కట్టుకోవాలి. అప్పుడే వాళ్ళ మీద మనకి నిజమైనటువంటి ప్రేమ ఉన్నట్టు. పుచ్చుకోవడం, నిర్లక్ష్యంగా విసిరేయడం కాకుండా కృష్ణుడు చూడండి వాళ్ళ అమ్మ మీద ఉండేటటువంటి అభిమానాన్ని ఎంత బాగా చూపిస్తున్నాడో అని అంటున్నారు. తాం కిలా అద్యాపి బిభర్షి, దాన్ని ఇప్పటికీ భరిస్తున్నావు కదయ్యా స్వామి అంటున్నారు ఇద్దరు. ఇంతకీ దేన్నర్రా, ఏంటి ఆ కథ ఏంటి, ఆ కథ ఎన్నిసార్లు చెప్పినా మీకు మంచిదే నాకు మంచిదే అంటాడు పరమాత్మ. నాకంటే మీకే మేలు కలుగుతుంది అని అంటాడు. ఎందుకని ఆ దామోదర బంధన వృత్తాంతాన్ని తలుచుకుంటే ఏం జరుగుతుందని అనుకున్నాం మనం. స్వామి భగవద్గీతలో కృష్ణుడే ఓ గట్టి వార్నింగ్ ఇచ్చాడు, బీ కేర్ఫుల్ అని చెప్పాడు. మీ అంతటా మీరు కట్లు విప్పుకోవడం అనేది మీకు అసాధ్యం అన్నాడు. నా కాళ్ళు పట్టుకోండి, నేను ఆ కట్లు విప్పుతాను అన్నాడు. అది దైవీహ్యేషా గుణమయి మమ మాయా దురత్యయ అని చెప్పాడు ఆయన. ఈ గుణమయమైనటువంటి నా మాయాబంధంలోంచి తప్పించుకోవడం మీకు చేత కాదు, దాన్ని మీరు దాటలేరు. మరెవరు దాటగలుగుతారు అంటే మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే.
స్పష్టంగా చెప్పాడు. అంచేత ఈ మాయాబంధాన్ని విప్పాలి అంటే స్వామినే పట్టుకోవాలి. మన మాయాబంధం విడాలి అంటే స్వామిని పట్టుకోకపోయినా, అంటే స్వామి ఈ దామోదర వృత్తాంతాన్ని తలుచుకుంటే విడిపోతుంది. అందుకే బద్ధో బంధక్షపణకరణీం తాం, బంధక్షపణకరణి, సంసారులకి బంధాన్ని పోగొట్టేటటువంటి వైభవం కలిగిన ఆ దామోదర బంధన రూపమైనటువంటి గాత్రాభరణాన్ని ఇప్పటికీ నువ్వు ధరిస్తున్నావు. ఇంతకీ నువ్వెలా బంధింపబడ్డావో చెప్పమంటావా అంటూ ఆ కథనంతటినే చెప్తారు. నువ్వు దామోదరుడవి అని ఊరుకోరు. ఆ సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా స్పష్టంగా వివరణ చేస్తూ ఉంటారు. ఇందులో సంబోధన పదాన్ని తెలుసుకోవడం చాలా కష్టం, గుర్తుంచుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీన్ని వివరణ చేశారు. ప్రధాన క్రియ మనం విభర్షి అని చెప్పేసుకున్నాం. సంబోధన పదాలను మనం చెప్పుకుంటాం కదా ఎప్పుడు. అందులో కామన్ గా ఉండే సంబోధన రెండవ పాదంలో ఉంది, వరద అనేది. ఇక్కడ ఏవి మనకి ఏ రకమైనటువంటి సందేహము లేదు, వరద అనేది సంబోధనగానే తీసుకుందాం. ఇక ముందు పాదంలోకి రండి. ఇక్కడ రకరకాలైనటువంటి నిర్వాహాలు చేస్తారు. భగవద్ విషయం మీరు సేవిస్తున్నారు కాబట్టి అందులో వ్యాఖ్యానాలలో ఇది ఆళ్వందార్ నిర్వాహం అంటారు, ఇది ఎంపెరుమానార్ నిర్వాహం అంటారు, ఇది జీయర్ నిర్వాహం అని రకరకాలైనటువంటి నిర్వాహాలు ఉన్నాయి. భగవద్ విషయ నిర్వాహములు అని దాని గురించి కూడా 3 పార్ట్స్ గా మనకి గ్రంథం కూడా వేయించారు. మీలో చాలా మంది దగ్గర ఉండే ఉంటుంది ఆ గ్రంథం. నాకు కూడా కావాలని అడిగాను, ఇంకా నా దగ్గరికి రాలేదు. అవి శంకరాచార్య స్వామి వారే రాశారు. శటకోపాచార్య స్వామి వారు అనుకుంటా వారి తండ్రి గారి తిరునక్షత్ర సందర్భంగా 3 పార్ట్స్ గా ఆ గ్రంథాలను వివరించారు. విషయం ఒక్కటే, కానీ వివరణ వారి వారి అభిరుచిని బట్టి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి నిర్వాహాలు, పెద్దల నిర్వాహాలు విలక్షణంగా ఉన్నాయి. ఎవరి నిర్వాహం వారిదే. రఘునాథాచార్య స్వామి వారి నిర్వాహం ఒకలా ఉంది, అన్నంగరాచార్య స్వామి వారి నిర్వాహం ఒకలా అవుతుంది. సంస్కృత వ్యాఖ్యాతలలో కూడా ఒకరి నిర్వాహం రఘునాథాచార్య స్వామి వారిది. రెండింటినీ చెప్తూ ఎలాగైనా చెప్పొచ్చు అనేటటువంటి వ్యాఖ్యానం మరొకరిది ఉందన్నమాట. ముందుగా మనం ఎవరు తెలుసుకుందాము అని అంటే అన్నంగరాచార్య. మనకు అందరూ పెద్దలే. ఇప్పుడు భిన్న రుచిర్హి లోకః అన్నట్టుగా అందరూ పెద్దలే కాబట్టి ఇది ఆళ్వందార్ నిర్వాహం, ఇది ఎంబెరుమానార్ నిర్వాహం అని ఎంత ఆదరంగా మనకి చెప్పుకుంటామో అలాగే ఇక్కడ పెద్దలు చెప్పిన దానిని వివరించుకుంటున్నాం. అందులో ముందు మీకు నేను చెప్పబోయేది అన్నంగరాచార్య స్వామి వారి నిర్వాహం. తమాషా ఏమిటి అంటే అన్నంగరాచార్య స్వామి వారి నిర్వాహంలో స్పష్టంగా సంస్కృత వ్యాఖ్యాత నిర్వాహాన్ని వారు కొట్టిపరేస్తారు. ఇలా అన్నారు కానీ ఇది సరసమైనది కాదు అంటారు వారు. అలాగే రఘునాథాచార్య స్వామి వారు ఇలా అన్నారు, అన్నంగరాచార్య స్వామి వారు దానికంటే ఇదే సరి అయినది అని వీరు కూడా అంతే స్పష్టంగా దాన్ని ఖండిస్తారు. కానీ మనకి వీరు వారు ఖండించుకోనివ్వండి, మనకు కావలసినది ఇద్దరూ మహానుభావులే కాబట్టి 2 నిర్వాహాలు మనం తీసుకోవాలి అని అనుకుంటే ఇందులో మనకి ఒక్కటే సంబోధన ఉంది అని అనుకోవాలి, మిగిలినవి సంబోధనలు కాదు అని అనుకోవాలి. అందుకే ఇక్కడ మనం ముష్ణం కృష్ణ ప్రియ నిజ జనైర్జయ్య హయ్యంగవీనో, ఇందులో సంబోధన లేదు అనుకొని ముందు పెడుతున్నాం, తర్వాత మళ్ళీ మారుతుంది. మొదట అన్నంగరాచార్య స్వామి వారి నిర్వాహం ఇది. ఏమని అనంటే కృష్ణ అనేది సంబోధనగా ఉంటారు, ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది మీకు పుస్తకంలో, కానీ కృష్ణ అనేది సంబోధన కాదు. కృష్ణహాసన్ అంటే కృష్ణావతారాన్ని ధరించినప్పుడు అనేటటువంటి అర్థంలో చెప్తున్నారు. ఏం చేశాడు ఆయన అంటే ప్రియ నిజ జనై జయ్యో, ప్రియ నిజ జనై నీకు ఇష్టమైనటువంటి నీకు ఆత్మీయులైనటువంటి వారితో కలిసి అని చెప్తున్నారు. కలిసి ఏం చేశాడు ఆయన అంటే జయ్యో జేతుం శక్యం అంటారు. అంటే నువ్వు హాయిగా గెలుచుకోవటానికి అవకాశం ఉన్నటువంటి హయ్యంగవీనో, ఈ పదమే మనకి గోపాల వింశతిలో వచ్చింది, గుర్తుపెట్టుకోండి. హయ్యంగవీనో హర్తుం కుంభే వినిహితకరః, ఆ తర్వాత వచ్చేటటువంటి పదం హయ్యంగవీనో అనే పదం వచ్చింది. ఏమిటి చెప్పుకున్నాం అక్కడ అర్థం? అక్కడ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు చెప్పుకోద్దాం. మరి గుర్తుందా ఎవరికైనా?
వెన్న. గుడ్. ఫ్రెష్ వెన్న. వెరీ గుడ్. ఒకటి తెలుగు ఒకటి ఇంగ్లీష్ పెట్టారు. హయ్యంగవీనో అనంటే నిన్న తీసిన పాలు తోడు పెట్టి ఈ రోజు చిలికి ఫ్రెష్ గా చేసినటువంటి వెన్నని హయ్యంగవీనో అంటారు. తాజా అనే పదం తీసుకుందాం. ఆ వెన్న అని ఒక అర్థం ఉంది, నెయ్యి అని కూడా ఒక అర్థం ఉంది. తాజా నెయ్యి, తాజా వెన్న. కృష్ణుడు అంటే వెన్న దొంగతనమే రోటికి కట్టబడినప్పుడు ఎక్కువ చెప్పబడుతుంది కాబట్టి తాజా వెన్న అంటారు. అది కూడా నిన్నటి పాలు కాగపెట్టి తీసి పెరుగు చేసి తీసినటువంటి వెన్న. పెరుగు కావాలి అంటే నిన్నటి పాలు కావాలి, తోడు పెట్టిన పెరుగు ఇవాళ ఫ్రెష్ కావాలి, దాంట్లోంచి తీసినటువంటి వెన్న ఫ్రెష్ వెన్న అయి ఉండాలి. ఆ వెన్నని జయ్యం హయ్యంగవీనో అంటున్నారు. అంటే నువ్వెవరిని అడగక్కర్లేదు, అది నీది. హాయిగా నీ వస్తువుని నీవు తీసుకోవచ్చు. నీ వస్తువు ఎవరైనా దొంగిలిస్తే నీ వస్తువు తనదిగా చేసుకుంటే వాడిని దండించి మరీ నువ్వు తీసుకోవచ్చు. కానీ అలా కాకుండా ముష్ణన్ దొంగిలించి తీసుకున్నావు. వాళ్ళ వస్తువు నువ్వు తీసుకుంటున్నట్లుగా చేసుకున్నావు, కానీ నీ వస్తువు వాళ్ళు తీసుకున్నట్టుగా మళ్ళీ నువ్వు దాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా తీసుకోలేదు అని అంటారు. అలా దొంగిలించటానికి ఒంటరిగా వెళ్ళడట ఆయన. ఎలా వెళతాడు? ప్రియా నిజ జనై అంటున్నారు. ఓ 10 మందిని వెంట పెట్టుకుని వెళ్తాడు. ఓ మందని వెనకాతలు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఓ హీరో గారు కాలేజీలో ఓ గ్రూప్ ను వెనకాతలు వేసుకుని ఎలా గొడవ చేస్తాడో, ఎలాంటి అల్లరి పనులు చేస్తాడో అలాంటి వాడే శ్రీకృష్ణ పరమాత్మ కూడా. అందుకే తన్నేర్ ఆయిరం పిళ్ళైగళోడు అని మనకు పెరియాళ్వాళ్ళ తిరుమలలో కనిపిస్తుంది. ఎందుకలా తీసుకుని వెళతాడు అనేది మనం తర్వాత చెప్పుకుందాము. అలా ముష్ణన్ అన్న చోట కృష్ణ సన్, కృష్ణుడవైనప్పుడు ప్రియ నిజ జనై, నీకిష్టమైనటువంటి ఆత్మీయులైనటువంటి స్నేహితులతో కూడి జయ్యం, నువ్వు హాయిగా జయించడానికి వీలైనటువంటి హయ్యంగవీనో అంటే ధైర్యంగా పొందడానికి వీలైనటువంటి ఆ తాజా వెన్నని ముష్ణన్ దొంగిలించావు పాపం. అలా దొంగిలిస్తూ పట్టుబడ్డావు. దామ్నా భూమ్నా, ఓ పెద్ద తాడు అంటున్నారు. ఆ తాటికి అతిశయం ఏమిటి అంటే అదిగో కట్టింది, రోటికి కూడా కట్టింది. అలాంటి పెద్ద దామ్నా. శ్రీకృష్ణుడు యశోద చేత కట్టబడ్డాడా, తాడు చేత కట్టబడ్డాడా? యశోద చేత కట్టబడ్డాడు, తాడు చేత కట్టబడ్డాడు. వాలి రాముడి చేత అంతమొందించబడ్డాడా, బాణం చేత అంతమొందించబడ్డాడా అంటే రాముడి చేత బాణము చేత హతుడైనాడు అని అంటాం. రాముడు కర్త అవుతాడు, బాణం అక్కడ సాధనం అవుతుంది, కరణం అవుతుంది. అక్కడ తృతీయ విభక్తి చేతంచేన్ తోడంతో అని కదా అంట. రామేణ బాణేన హతో వాలి అన్నప్పుడు రాముని చేత బాణము చేత వాలి హతుడైనాడు. అలాగే ఇక్కడ ఎలా చెప్తున్నారు అంటే యశోద చేత తాటి చేత కట్టబడ్డాడు అంటున్నారనమాట. దామ్నా, తాటి చేత అంటే దామము ఒక సాధనమైంది, ఒక కరణమైంది. ఆయన ఎలా కట్టబడ్డాడు? యశోదాకరాభ్యాం, యశోదాదేవి చేతులతో కట్టబడ్డాడు, తాటితో కట్టబడ్డాడు. భూమ్నా దామ్నా బద్ధ, పెద్దదైనటువంటి అతిశయం కలిగిన అంటే ఆ కడుపుకి కట్టి రోటికి కట్టి గట్టిగా విడిపించుకోవటానికి వీలు లేకుండా కట్టబడ్డావు. యయాత్వం బద్ధ, ఏ తాటితో అయితే నువ్వు కట్టబడ్డావో ఇప్పటికీ ఆ తాడుని నడుముకి చుట్టుకునే ఉన్నావు అంటున్నారు. అది ఒరిపిడి కాదట, ఇప్పటికీ ఆ తాడు ఆయన నడుము మీద ఉదరానికి కట్టబడే ఉంది. ఇప్పటికీ ఎందుకు కట్టించుకుంటున్నాడు ఆయన అంటే, ఎలా అయితే మనం ఫోటోలు తీసుకున్నప్పుడు పెళ్లి బట్టలు వేసుకొని పెళ్లిలో ఫోటోలు తీసుకుంటాం, ఎప్పుడూ ఆ పెళ్లి బట్టలు వేసుకొని ఎవరైనా ఉంటారా? ఉండరు కదా, పిచ్చివాళ్ళు అంటారు. కానీ ఇక్కడ వరదరాజుగా అయినప్పుడు కూడా ఆయన ఏమవుతున్నాడట అంటే ఆ దామాన్నే పెట్టుకొని ఉంటున్నట్టు. అప్పుడు మా అమ్మ కట్టింది, అప్పుడు మా అమ్మ కట్టింది, అప్పుడు మా అమ్మ కట్టించని ఆ అమ్మ మీద ప్రేమతో ఆ తాడు మాత్రం కట్టుకునే తిరుగుతున్నాడట. ఆ తాడే నీ నడుముకున్నటువంటి ఉదరబంధం అంటున్నారు. ఆ ఉదరబంధంగా ఆ దామాన్నే నువ్వు కట్టుకుని ఉన్నావయా స్వామి అని ఇందులో ఆ దామోదర వృత్తాంత వైభవాన్ని వర్ణన చేస్తున్నారు. ఇక్కడ
ప్రియ నిజ జనైహి అన్న చోట మాత్రం వివరణ చేసుకుని ఇవాళ ఆపుకుందాం. రేపు మనం దాన్ని కంటిన్యూ చేసుకుందాం. ఇంకా మరొక నిర్వాహం కూడా అంటే ఇప్పుడు ఇందులో వరద అన్నది ఒక్కటే మనకి సంబోధన పదంగా అవుతుంది. విభర్షి అన్నది మనకి క్రియాపదంగా ఉంది. ఆ దామబంధనం మన బంధాన్ని బంధక్షపణకరి, మన బంధాన్ని పోగొట్టేదవుతుంది. దాన్ని మాతః ప్రేమ్ణ గాత్రాభరణంగా బిభర్షి, భరిస్తున్నావు అని అంటున్నారు. ఇందులో బాగుందండి. కృష్ణుడు దొంగతనం చేయడం, వెన్నంటే ఇష్టడం, వెళ్ళడం, తీసుకోవడం, ఇవన్నీ మేము చాలా సార్లు విన్నాము. వేదాంత దేశకుల గోపాల వింశతిలో కూడా హర్తం కుంభే వినిహితకరహ అని ఆయనే చేయి పెట్టాడు, ఆయన్నే పట్టుకుంది, అది కదలలేక వెళ్ళిపోలేక ఉండలేక కళ్ళు మూసుకున్నాడు అని అక్కడ అందమైన వర్ణనని మనం విన్నాం. ఇక్కడ ఆయన మొత్తం తన వయస్సు పిల్లలందరినీ తీసుకునే దొంగతనానికి వెళ్తాడు. ఎవరైనా 10 మందిని తీసుకుని దొంగతనానికి వెళతారా చెప్పండి? అది ఒక్కడుంటేనే ఎక్కడ పట్టుబడతాడు అని మనకి జాగ్రత్త ఉంటుంది. అలాంటిది ఇంతమందిని మోసుకుని ఆయన ఎందుకు వెళ్తాడు అని ఒక సందేహం. వ్యాఖ్యానం చదువుతుంటే ఇవాళ నాకు ఎంత సరదా అనిపించిందంటే, ఎందుకు వెళ్తాడు ఆయన అని అంటే, ఇప్పటికీ కృష్ణాష్టమి అయినప్పుడు కృష్ణాష్టమి పూజ, పలహారాలు, పిండి వంటలు అదంతా ఒక ఎత్తు అయితే, ఉట్టి కొట్టడం అనేటటువంటి ఓ పండగ ఉంటుంది చూసారా, అది కృష్ణాష్టమికి హైలైట్. మన వైపు అయితే ఉట్ల పండగ అని అంటాము, అటువైపు అయితే నార్త్ సైడ్ అయితే దహీ హ్యాండీ అని అంటారు. ఇప్పటికీ ఆ సన్నివేశమే మనకి బొంబేలో నేను ఉన్నప్పుడు చాలా బాగా చేసేవారు. ఎక్కడ ప్రతి వీధిలో ప్రతి చౌరాస్తాలోనూ ఈ రకమైనటువంటి ఒక పండగ చేస్తూ ఉండేవారు. మన ఇంట్లో మనం బాల్కనీలో కూర్చున్నా అది కనిపిస్తూ ఉండేది. ఎంతెంత పెద్ద పెద్ద ఈ మనుషుల తాలూకా గోపురాన్ని చేస్తారో చూడండి. ఆ సర్కిల్ ఎలా ఫామ్ అవుతుందో, ముందర ఒక సర్కిల్ వాళ్ళ భుజాల మీద ఎక్కి, వాళ్ళ భుజాల మీద ఎక్కి, వాళ్ళ భుజాల మీద ఎక్కి, ఆ పైకి ఎక్కి ఆ దహీ హండీని కొడతారు కదా. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, స్టార్టింగ్ కి కృష్ణుడు చేశాడు కనుక ఇప్పటికీ కృష్ణాష్టమికి ఇది చేస్తాను. ఎందుకట అంటే, ఆయన పాపం ఇంత ఉన్నాడు, వేలడంత ఉంటాడు పాపం. అప్పుడు కదా వెన్న దొంగిలించినాడు ఆయనకి అందకుండా ఎత్తుగా పెట్టేసేవారట ఆ స్వాదు హయ్యంగా వీటిలో. ఎంత ఎత్తుగా పెట్టినా ఆ ఘుమఘుమలు మాత్రం ఆయనని ఊరిస్తూ ఉండేవి. ఏ ఇంట్లోకి వెళ్ళినా కృష్ణుడు వస్తాడు, అందనివ్వకూడదు అని ఎత్తుగా వెన్నని దాచిపెట్టేసేవారు. ఈ కృష్ణుడు ఏం తక్కువ వాడా, ఎంత ఎత్తుకైనా ఎదగగలిగిన వాడు కాబట్టి ఆయన ఇంతమంది పిల్లల్ని తీసుకుని వెళ్ళేవాట. అందుకే మనకి శ్రీకృష్ణ కర్ణామృతంలో పీఠే పీఠ నిషణ్ణ బాలకగళే అనేటటువంటి శ్లోకం ఎన్నోసార్లు మీరు పెద్దల ద్వారా విని ఉంటారు. ఓ పీఠ వేసుకుని దాని మీద పిల్లల్ని ఎక్కించి వాళ్ళ భుజాల మీద తాను ఎక్కి ఆ కుండని లాగి ఆ గంటని పట్టుకుని అంజలితో మొత్తం ఆయన పానం చేస్తూ ఉండేటటువంటి సన్నివేశాన్ని చూసుకుంటే, ఆ దహీ హ్యాండీ, ఆ ఉట్ల పండగ అప్పుడే జరిగింది. ఆ ఉట్టి అందుకోవడం కోసం కృష్ణుడు పడినటువంటి తాపత్రయం. మరి అలా పైకెక్కాలి అంటే పిల్లలు ఉండాలి కదా, వాళ్ళ భుజాలు ఉండాలి కదా, వాళ్ళ మీద తాను అధిరోహించాలి కదా. అందుకని ఇంతమందిని వెంట వేసుకుని ఆయన దొంగతనం కోసం వెళ్ళేవాట. ఆయన పాటలు అవి పాపం వెన్న తినడం కోసం. అందుకని ప్రియ నిజ జనై సహా, వాళ్లతో కలిసి దొంగిలించడం అంటే వాళ్ళని ఆధారంగా చేసుకుని వెన్నని దొంగిలించేవాడు అంటారు. ఇంకా రాస్తారండి, అది కాదుట, ఎప్పుడైనా అబద్ధాలు చెప్పామనుకోండి, అవును అనేవాళ్ళు కొంతమంది ఉండాలి పక్కన మనకి. అప్పుడు కానీ మనం అబద్ధం నిజంగా లోకంలో నమ్మడానికి ఎవరు ఉండరు. అందులో ఈ స్నేహితులు ఉంటారు చూసారా, తిమ్మిని బొమ్మిని చేస్తారు వాళ్ళు, కోతిని సుందరాంగిగా చేస్తారు వాళ్ళు. ఆ నాయకుడు ఏదంటే దాన్నే వీళ్ళు బలపరుస్తూ ఉంటారు. కృష్ణ కర్ణామృతంలోనే ఇంకొక సన్నివేశం మనకు కనిపిస్తుంది. కృష్ణుడు వెన్న దొంగిలించటం కోసమే ఒక ఇంటికి వెళ్ళాడట. కానీ ఆ ఇంట్లో ఉండేటటువంటి యజమానురాలైనటువంటి గోపిక కాస్త గట్టిగా అదిలించగలిగినటువంటి సామర్థ్యం కలిగినది. ఈయన ఆ ఇంటికి వెళ్ళాలంటే ఎన్నో రకాలైనటువంటి ఉపాయాలని ఆలోచించుకుంటూ ఉండేటటువంటి వాడు. కానీ ధైర్యం చేసి వెళ్ళాడు. వెళ్ళగానే ఆవిడ గుమ్మల్లోనే చల్ల చేస్తూ కూర్చుంది. ఈయన రావడాన్ని గమనించింది. గమనించి కస్త్వం బాల అడిగిందిట, ఏ పిల్లడా ఎవరు నువ్వు
అని అడిగిందిట ఆ పిల్లవాడికి. ఇది కూడా మీరు చాలా సార్లు విని ఉంటారు. కస్త్వం బాల అన్నాడు. ధైర్యంగా వెళ్ళాడు కానీ ఆవిడ ఎవరు నువ్వు అని అడిగేసరికల్లా బలానుజహ అన్నట్ట. బలరాముడి తమ్ముణ్ణండి అన్నట్ట. మర్యాద దక్కుతుంది. కృష్ణుణ్ణండి అంటే పో అని వెంటనే అంటారు బలానుజహ అన్నట్టు. సరే కిమిహతే అందుట. ఇక్కడేం పని అని అడిగిద్దిట ఆవిడ. మన్మందిరా శంకయా అమాయకంగా మా ఇల్లు అనుకున్నానండి అన్నాడట. వాళ్ళ ఇల్లు అనుకుని ఆయన ఆ ఇంటికి వెళ్ళలేదు అని చెప్పాడు. ఇప్పుడు ఇలా అన్నాడు అనుకోండి, కస్త్వం బాల అని ఆవిడ అంది, బలానుజహ అని ఈయన అన్నాడు. ఆవిడ నమ్మాలి కదా. నమ్మాలంటే అవునండి ఈయన బలరాముడి తమ్ముడండి అని వెనకాతల తందాన తాన అని పాడేటటువంటి ఈ గోష్ఠి అందరూ ఉండాలన్నమాట. ఈ వయస్సులందరూ ఈ స్నేహితులందరూ ఉండాలి. అవునమ్మా అంటున్నారట వాళ్ళు. అంటే కిమిహతే అంది మళ్ళీ ఆవిడ. మన్మందిరా శంకయ అన్నాడు. అవునండి పాపం కృష్ణుడు వాళ్ళు ఇల్లు అనుకుని వచ్చేసాడు. అవునమ్మా అవునమ్మా అనడానికి తందాన తాన అనాలంటే 10 మంది ఉండాలి కదా, అందుకని తీసుకుని వెళతాడు అంటారు. యుక్తం అందుక. సరే ఇప్పుడు కాదు కదా, సరే ఇక మీ ఇంటికి వెళ్ళొచ్చు అని ఆవిడ యుక్తం సరేలే అందిట ఆవిడ. అంటే అలా చూస్తూ ఉండగానే ఆవిడ దగ్గరే ఆవిడ కంటికి కనపడకుండా ఆ వెన్నకుండలో చేయి చెప్పుతున్నట జొనుపుతున్నాడట ఆయన. అప్పుడు తన్నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం న్యథాహ లేదా న్యసే అంట. ఎందుకు 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 వెన్నకుండలో ఎందుకు చేపెడుతున్నావు అని గట్టిగా అదిలించిందిట ఆవిడ. అంటే అప్పుడు కూడా మాతః కంచన వత్సకం మృగయుతో మా దూడ తప్పిపోయిందమ్మా, ఇందులో ఉందని వెతుకుతున్నానమ్మా అంటట. ఎంత అందంగా ఉంటుందంటే ఆ సన్నివేశం. కంచన వత్సకం మృగయుతం అంటారు. మా దూడని వెతుక్కుంటున్నాను, నేనేం వెన్న కోసం కాదు, ఇందులో కానీ దూడ లేదు కదా అని వెతుకుతున్నాను. అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మించడానికే పక్కన పిల్లలు ఉండాలి. అవునవును మా దూడ తప్పిపోయింది అదే వెతుకుతున్నాడు అంటారు అనమాట. పక్కన పెట్టుకుంటాడు ఆయన. కంచన వత్సకం హృదయతో అని కొంచెం ధైర్యం వచ్చింది. 2-3 ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత ఇంకా బోడు భయపడేదేమిటి అని అనిపించి ఆవిడ్నే కాస్త జాగ్రత్తగా ఉండను. మాగా విషాదో క్షణ అంత గాభరా అక్కర్లేదులే, అంత కంగారు పడకు, ఏం కొంప ములిగిపోలేదు, మీ ఇంట్లోంచి నేనేమి పట్టుకుపోను. మాగా విషాదం క్షణాత్ ఒక్క క్షణం ఆగమ్మా, ఎందుకలా కంగారు పడతావు అన్నాడట కృష్ణుడు. ఇత్యేవం వరవల్లవీ ప్రతివచః కృష్ణస్య పుష్ణాతునః అంటారు. అలా గోపికకి సమాధానాలు చెప్తున్నటువంటి ఆ శ్రీకృష్ణుని మాటలు మనని రక్షించుగాక అని అద్భుతమైనటువంటి సన్నివేశం చెప్తున్నారు అక్కడ. ప్రియ నిజ జనై ముష్ణన్. ఎందుకు ఆ జనాన్ని వెంట పెట్టుకుని తిరుగుతాడు అంటే ఇదిగో ఇలాంటి అబద్ధాల మాటలు, అలాంటి కబుర్లు, ఎదుటి వాళ్ళని నమ్మించే మాటలు చెప్పడానికి దాన్ని బలపరిచే వాళ్ళు ఉండాలి కనుక జనాన్ని వెంట వేసుకుని తిరిగి ఆ వెన్నని దొంగిలిస్తావు. అలా దొంగిలించి మీ అమ్మ పట్టుకుంది, మీ అమ్మ చేత కట్టబడ్డావు, ఆవిడ చేతులా కట్టేది, నిన్ను తాటితో కట్టింది. ఆ కట్టిన కట్టుని ఇప్పటికీ నువ్వు వదలలేకుండా ఉన్నావు. ఇప్పుడు నీకేం దొంగతనం చేయటంలే, వరదరాజుగా హాయిగా ఉన్నావు, అడిగిన వాళ్ళందరికీ అన్ని ఇస్తున్నావు. అయినా అమ్మ మీద ప్రేమతో ఆ దామాన్నే ఉదరబంధంగా ధరిస్తున్నావా స్వామి అని ఇందులో ఆ స్వామి యొక్క ఉదరబంధ సౌందర్య వైభవాన్ని అందంగా వర్ణిస్తున్నారు. కేశవ నామము, దామోదర నామము, పరత్వము, సౌలభ్యము, ఈ రెండింటినీ చక్కగా అనుభవిస్తున్నారు అని అనుకుంటూ ఈనాటి వ్యాసధ్యాన్ని మనం శ్లోక ఉపదేశంతో కొనసాగించుకుందాం. ఇంకా ఇంకో నిర్వాహాన్ని రేపు మనం అనుసంధానం చేసుకుందాం. ఒక్క శ్లోకమే కాబట్టి పద్మజ గారే చెప్తున్నారు ఇవాళ.